నమస్తే, నేను నరేష్. జనస్వరం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మేము మీ బాధల్ని చూపిస్తాం, మీ సమస్యలపై ప్రశ్నిస్తాం, పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తాం, మీ గోడును పాలకుల దృష్టికి తీసుకెళ్తాం. మాకు రాజకీయాలు లేవు, ఎలాంటి రహస్యాలు లేవు. ప్రజా సమస్యల ఎజెండాగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా జనస్వరం కొనసాగుతోంది. సామాన్యుడి సాధక బాధకాలే మా అంశాలు. ప్రజల కోసం నిర్భయంగా గలమెత్తుతాం, పాలకులకు వారధిగా ఉంటాం. చినుకు వణుకు పుట్టిస్తోంది. భారీ వర్షాలతో బల్దియా ఆగమాగమైపోయింది. హైదరాబాద్ రహదారులు ప్రాణ సంకటంగా మారిపోయాయి. గట్టి వానతో రహదారుల నాణ్యత ఎంతో తేలిపోయింది. గులాబీ నేతలు గొప్పగా చెబుతున్న అండర్ పాస్లో నీళ్లు నిలుస్తున్నాయి. వరదలకు మానవ తప్పిదమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జిహెచ్ఎంసీకి 67,000 కోట్లు కేటాయించినా అభివృద్ధి మాత్రం శూన్యంగానే ఉంది. ఇంతకీ గ్రేటర్ సిటీలో చెరువుల కబ్జా పాపం ఎవరిది? సర్కార్ నిర్లక్ష్యమే కొంపముంచిందా? ఇమేజ్ డ్యామేజ్పై ఇవాల్టి జనస్వరం. హైదరాబాద్ నగరం దేశంలోకెల్లా అతిపెద్ద 5వ నగరం. దాదాపు 1 కోటి మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. 5 పార్లమెంట్ నియోజకవర్గాలు, 25 అసెంబ్లీ నియోజకవర్గాలు, 150 మంది కార్పొరేటర్లు, ఇంతమంది ప్రజాప్రతినిధులున్న ఒక్క వానకే హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. దాదాపు 3 రోజుల పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం జల దిగ్బంధంలో చిక్కొనిపోయింది. ఇప్పటికీ కూడా ఇండ్లలో, నివాస ప్రాంతాల్లో దాదాపు 1000కి పైగా కాలనీలు పూర్తి స్థాయిలోనే నీటిలో కొట్టుమిట్టాడుతున్నాయి. దాదాపు 1,00,000 మంది వరకు నిరాశ్రయులయ్యారు. వీళ్ళంతా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇంతకీ ఈ హైదరాబాద్కు సంబంధించి ఈ కష్టం ఎందుకు వచ్చింది? ఎందుకంటే గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలు బ్రేక్ ఇచ్చి దాదాపు 48 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా పరిస్థితి చక్కదిద్దపోవడానికి కారణాలేంటి? ఈ నేపథ్యంలో ఈరోజు జనస్వరం కార్యక్రమంలో భాగంగా ఈ అంశం మీదనే మనం చర్చను కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నాము. అయితే వరద బ్రేక్ ఇచ్చిన తర్వాత 2-3 రోజులుగా సైలెంట్గా ఉన్న విపక్షాలు ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నాయి. ఎందుకంటే వర్షాకాలంలో విపత్తులు సంభవించిన సందర్భంగా, ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా విమర్శలు చేసుకోవటము, రాజకీయాలు చేసుకోవటము భావ్యం కాదని భావించిన విపక్షాలు 2 రోజులుగా అంటే వర్షం కురిసినంత కాలము ప్రభుత్వాన్ని పెద్దగా తప్పుపట్టలేదు. తమ పార్టీ కార్యకర్తల ద్వారా తమకు చేతనైనంత సహాయాన్ని అందించేందుకే ప్రయత్నించారు. అయితే వర్షానికి బ్రేక్ ఇచ్చిన తర్వాత విపక్షాలు కూడా ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వము హైదరాబాద్ అభివృద్ధి కోసం మేము చాలా గొప్పగా ఖర్చు చేశాము, ఒక విజన్తో హైదరాబాద్ను అభివృద్ధి చేశాము అని చెప్పి అధికార పార్టీ చెబుతుంటే అసలు అధికార పార్టీ వాదనలో పూర్తి స్థాయిలో డొల్లతనమే ఉంది. హైదరాబాద్కు 67,000 కోట్లు కేటాయించాము అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రము అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే ఎంతో ఘన చరిత్ర ఉన్న రాజధాని హైదరాబాద్ ఒక్క వానకే ఇంతలా వణికిపోవటానికి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రజలకు బాసటగా నిలిచేందుకు, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సహాయక కార్యక్రమాల్లో ప్రభుత్వము అనుకున్నంత వేగంగా పనిచేయటం లేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో విపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ గారు అయితే నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు వినే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు మొత్తం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు హైదరాబాద్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాలు, దాని తర్వాత అసలు వరదలకు ప్రధాన కారణాలేంటి, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వము నిజంగా ప్రజలకు అందుబాటులో ఉందా లేదా అని తెలుసుకునేందుకు బండి సంజయ్ మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు పర్యటించారు. అందులో భాగంగా ప్రభుత్వము సరైన నిర్ణయాలు తీసుకోకపోవటమే, ముందస్తుగా ప్రణాళికలు రూపొందించకపోవటమే దీనికి ప్రధాన కారణంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే సందర్భంగా మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా జిహెచ్ఎంసీ వైఫల్యాల కారణంగానే, జిహెచ్ఎంసీ చేసిన పలు తప్పిదాల వల్లనే ఈ హైదరాబాద్ను వరద ముంచెత్తింది, అందులో భాగంగా జిహెచ్ఎంసీదే ఈ పాపం మొత్తము అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు ఈరోజు జిహెచ్ఎంసీ వద్ద పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇంతకీ హైదరాబాద్ వరదలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ గారు ఏమంటున్నారో ఒకసారి విందాం. ఉన్న
చెరువులన్నీ కబ్జా చేశారు, ఉన్న నాళాలన్నీ ఆక్రమించారు. ఇలా వరదలాగానే మేము నాళాలను ఆక్రమించిన చర్యలు తీసుకుంటాం, చెరువులు ఆక్రమించి చర్యలు తీసుకుంటాం. సగం మంది టీఆర్ఎస్ పార్టీ అంతా జైలు పోతారు. పర్మిషన్ ఇచ్చింది వాడు. ఫస్ట్ చెరువులు కబ్జా చేసిన మొత్తం అరెస్ట్ చేయండి, వాళ్ళు ఫస్ట్ యుద్ధ ప్రాంతం అరెస్ట్ చేయండి. అసలు ముఖ్యమంత్రి ఎందుకు బయటకు వస్తాడని అడుగుతున్నాం మేము. ఫామ్ హౌస్లో ప్రగతి భవన్ ముఖ్యమంత్రి ఇంకెప్పుడు బయటకు వస్తాడు? ఎంతమంది చనిపోతే బయటకు వస్తారు? తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోతే బయటకు వస్తాడు? దాని మీద ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. నేను ఫామ్ హౌస్లో కూర్చొని ప్రగతి భవన్లో కూర్చొని సమీక్ష చేయడానికి ముఖ్యమంత్రి చేయలే. అది గుర్తుంచుకోవాలి. 67,000 కోట్లని కేటాయించడం జిహెచ్ఎంసీ అభివృద్ధి చేస్తాం రావాలని చెప్పారు. తీసుకురా లెక్క చూపెట్టి 67,000 కోట్లు ఎవరి జబ్బులు నింపినావు? వాళ్ళ మళ్ళీ అంటాడు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. తప్పకుండా సహకరించాల్సింది బాధ్యత. మేము బాధ్యతాయుతంగా వివరిస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు వచ్చి స్వయంగా ప్రవేశిస్తున్నారు. సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కేంద్రము వేయడానికి మాత్రం 5,000 కోట్లు, ముఖ్యమంత్రి ప్రకటించింది మాత్రం 5 కోట్లు. 5,000 కోట్లకు 5 కోట్లకు నక్కకు నాగలోకం కొంత ఫరక్ ఉన్నది. ఇది ముఖ్యమంత్రి వ్యవహారశైలి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అయితే హైదరాబాద్ అభివృద్ధి కోసము దాదాపు 67,000 కోట్లను ఖర్చు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం అటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే స్కైవేలు, హైవేలు, దాని తర్వాత అండర్ పాస్లు, హ్యాంగింగ్ బ్రిడ్జ్లు, ఇటువంటి పైన కనిపించే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు తప్పించి అంతర్గతంగా హైదరాబాద్కు సంబంధించి తాగునీటి విషయంలో కానీ లేకపోతే డ్రైనేజ్ విషయంలో కానీ, దాని తర్వాత రెయిన్ వాటర్ వచ్చినప్పుడు కింది ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండేందుకు చేయాల్సిన మౌలిక సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేయట్లేదు అని చెప్పి కూడా కాంగ్రెస్తో పాటుగా విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈ జనస్వరం కార్యక్రమంలో మనతో పాటు ఏఐసిసి అధికార ప్రతినిధి దాసో శ్రవణ్ గారు మన చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సార్ నమస్తే. సార్ ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు జిహెచ్ఎంసీ ముందు ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది? అంటే ఇవాళ ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నాం మనం. అంటే వెనకటెప్పుడో మనం చిన్నప్పుడు ఒక సామెత వినుండేవాళ్ళం. రోమ్ నగరం తగలబడుతూ ఉంటే రోమ్ చక్రవర్తి, నీరో చక్రవర్తి ఫిడోలు వాయించినట్లుగా ఒక పక్కన వర్షాల్లో ప్రజలు అతలాకుతలం అవుతూ ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేల బర్త్డేలని, లేకపోతే తన కూతురు ఎమ్మెల్సీగా గెలిచిందని చెప్పని సంబరాలు చేసుకోవటము, బర్త్డేలలో ఎమ్మెల్యేలు వచ్చి కేకులు తినటము, ఈ రకమైన సంబరాలు చేసుకోవటము. దాంతోపాటుగా చెట్ల మీద, పుట్టల మీద రివ్యూ మీటింగ్ అని చెప్పని 4-5 గంటల పాటు ముఖ్యమంత్రి గారు వర్షంలో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే వాళ్లకు సంబంధించిన సమస్యలు మాట్లాడుకోకుండా హరితహారం అని చెప్పని చెట్లు పుట్టల మీద రివ్యూ పెట్టినారు. తర్వాత రాష్ట్రపతి నాకు ఒక నివేదిక పంపండి అని చెప్పని గట్టిగా మొట్టికాయలు వేస్తే అప్పుడు ఒక రిచువలిస్టిక్గా మళ్ళీ నిన్న వచ్చేసి ఒక రివ్యూ మీటింగ్ పెట్టేసి 5,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసేసి గ్రేటర్ హైదరాబాద్కి 5 కోట్లు ఇచ్చేసినామని చెప్పేసి చేతులు దొడుకునే ప్రయత్నం చేస్తే ఇది తప్పు అని నిలదీయటం కోసం జిహెచ్ఎంసీ అధికారులను, తర్వాత ప్రభుత్వాన్ని తట్టులేపడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ దీక్ష చేయటం. ఇది నరేష్ గారు మనం చరిత్ర చదువుకున్నటువంటి వాళ్ళం. అప్పుడెప్పుడో 1930 కాలంలో హైదరాబాద్లో మూసీలో భాగ్యనగరం అనేటువంటి ఈ నగరంలో ఆ రోజుల్లో పెద్ద ఎత్తున మూసీ నదిలో వరదలు వచ్చేసి చాలామంది జనం చనిపోతే నిజాం నవాబు ఆ రోజు ఇట్లనే ఈ నయా నిజాం లెక్క ప్రగతి భవన్లో కూర్చున్నట్టుగా ఆయన గోల్కొండ కోటలో కూర్చోలా, బయటకు వచ్చిండు, ప్రజల దగ్గర తిరిగిండు, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు, ఇమీడియట్గా మోక్షగుండ విషయాన్ని పిలిపించినాడు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను, రెయిన్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ను అంతా క్రియేట్ చేసినారు. ఈ నయా నిజాం మాత్రం ప్రగతి భవన్ 4 కోటగోడలో కూర్చొని కనీసం దానికి సంబంధించిన ఒక రివ్యూ సమస్య జరుగుతున్నప్పుడు కాకుండా వర్షం తగ్గిన తర్వాత కూర్చొని వర్షాల మీద, వరదల మీద రివ్యూ పెట్టేసి కనీసం ఏరియల్ సర్వే అయినా చేయరండి. మొత్తం హైదరాబాద్ అత్తలాకుతలం అయిపోయింది. 80% మంది ప్రజలు మునిగి ఉన్నారు. ఇవాటికి కూడా ఇంకా గుంట మోకాల్లో నీళ్లులో సతమతం అవుతా ఉన్నారు. ఇండ్లు కూలిపోయినాయి, తినటానికి తిండి లేదు, గ్యాస్ అంతా నాశనం అయిపోయింది, ఎలక్ట్రిసిటీ కుక్కర్లు నాశనం అయిపోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, టీవీలు పోయినాయి, ఎక్విప్మెంట్ అంతా నాశనమై అల్లకల్లోలం అవుతూ ఉంటే మీరు రివ్యూలు చేయాలా? ఏరియల్ సర్వే చేయలేదు, ఏం లేదు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇవాళ లక్షలాది ఎకరాల్లో రైతులకు పంటలన్నీ నాశనం అయిపోతుంటే ఉటిన ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్యన కూర్చొని ఇప్పుడు మీరు నేను ఇద్దరం కూర్చొని 5,000 కోట్లు అని చెప్పని రాసి పడేస్తే న్యాయమాది ముఖ్యమంత్రి గారు చెప్పండి. అంటే అధికారులతో చర్చించారు, రివ్యూ చేశారు. వాట్ రివ్యూ? నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన నరేష్ గారు. ఒకటి నిజాం నవాబు, ఈయన లెక్కనే గోల్కొండ కోటలనే కూర్చున్నాడా? కలియా మొత్తం తిరిగి రైతులకు కానీ ప్రజలకు కానీ నష్టపరిహారం కలిగించే విధంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాడు. ఈ నిజాం ఎందుకు బయటకు వెళ్ళాడు? ఎందుకు ఏరియల్ సర్వే చేయరు? ఏ బేసిస్ మీరు 5 కోట్లను గ్రేటర్ హైదరాబాద్ కలెక్ట్ చేస్తారండి? ఇవాళ మీరు ఏ పంట కిందికి పోవాలి 5 కోట్ల రూపాయలు? ఇవాళ ప్రగతి భవన్కు ఒక ఆమెడ దూరం
100 గజాల దూరంలో ఉన్నటువంటి ఒక ఎంఎస్ మక్తా గోదాం రండి, వాటికి కూడా మోకాల్లోతు నీళ్లు ఉన్నాయి అక్కడ. Okay. అక్కడ గవర్నర్లు ఉంటుంది, ముఖ్యమంత్రులు ఉంటుంది, ఎదురుగా మాత్రం ప్రజలు మాత్రం ఇండ్లలోకి మోకాల్లోతు నీళ్లు పెట్టుకొని వాళ్ళు 3 రోజుల నుంచి తిండి లేదు. అరే తిండి పెట్టలేరా మీరు చెప్పండి? అన్నపూర్ణ కిచెన్స్ ఉన్నాయి మీకు. Okay. ఎన్ని లక్షల మందికి మీరు భోజనం పెట్టినారండి మీరు? ఓకే. వై ఇస్ దట్ ద గవర్నమెంట్ కెనాట్ ఈవెన్ కుక్ ద ఫుడ్ అండ్ దెన్ సప్లై టు దీస్ పీపుల్? తిండి లేదు వాళ్ళకి. ఇవాళ వాళ్ళు గ్యాస్ ఏదైనా వండుకుందామంటే గ్యాస్ లేకుండా పోయిన పరిస్థితి, మొత్తం కరెంటు లేని పరిస్థితి, అల్లాడిపోతాను. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మిల్క్ సప్లయో, బ్రెడ్ సప్లయో, ఫ్రూట్ సప్లయో, ఫుడ్ సప్లయో, కిచెన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. వంట వండించి ఇంటింటికి ఒక పులిహోర పొట్లమో పెరుగనమో పంపించుంటే ఏమవుతుండేనండి? దానికి తోడుగా 5 లక్షల రూపాయలు ఇస్తారా చనిపోయిన వాళ్లకు? లెక్కలు తప్పు చెప్తారా మీరు? ఇవాళ దాదాపు 100కు పైగా చనిపోయినరు అని చెప్పని ఒక స్థూలమైనటువంటి ఒక అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఒక వార్తల ప్రకారంగా ఉట్టినే గుడ్డి లెక్కలు 20 మంది అని ఒకడంటాడు, 25 అని ఒకడంటాడు, 50 అని ఒకడంటాడు. ఒక పద్ధతి లేదు. అది కూడా నీ అలసత్వంతో, నీ యొక్క చేతగానితనంతో, నీ అక్రమ కట్టడాలను నివారించలేకపోవడం వల్ల, తర్వాత డ్రైన్ వాటర్ స్ట్రక్చర్స్ నిర్మించలేకపోవడం వల్ల ఇవాళ ప్రజలు చనిపోతే ఆ వరదల వల్ల వాళ్ళకి 5 లక్షలు ఇస్తారా? మీ ఇంట్లో పిల్లలు చనిపోతే అట్లే 5 లక్షలు ఇస్తారా? ఓకే. వీళ్ళ పేదోడి ప్రాణం ఖరీదు 5 లక్షలు మాత్రమే. ఇదే బాగా డబ్బు ఉన్నటువంటి ఒక బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో ఎవడన్నా 100 కోట్లు 1000 కోట్లు ఉన్నోడు చనిపోతే గట్లే ఎక్స్ప్రెషన్ ఇస్తారా మీరు? అయితే ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ అభివృద్ధి కోసం మేము చాలా ఖర్చు చేశాము, ఆ విపక్షాలు కేవలం విపత్తు కారణంగా సంభవించిన ఈ ప్రమాదాన్ని ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాపం విపత్తుది, దాంతోపాటు గతంలో పాలించిన పాలకులది అట్లా అని ప్రభుత్వం ఒక ఆరోపణలు చేస్తూ ఉంది. దీనికి ఏమంటారు? నరేష్ గారు, మీరు 2 ప్రశ్నలు ఎవరెత్తున్నారు ఇంట్లో. ఒకటి, ప్రభుత్వం బాగా డబ్బులు ఖర్చు పెట్టింది. రైట్. 2, గతంలో పాలన, గత పాలకుల ముచ్చట. ఇప్పుడు గత పాలకులు అంతా అచ్చమైన వాళ్ళే. ఒకవేళ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనో అది చేసింది. సైబర్ టవర్స్ కట్టినా, లేకపోతే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ పెట్టినా, ఫార్మా హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దినా, హెల్త్ క్యాపిటల్గా హైదరాబాద్ను తీర్చిదిద్దినా, లేకపోతే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ను పెట్టినా, లేకపోతే ఎయిర్పోర్ట్ను పెట్టినా, మెట్రో రైలు తెచ్చినా, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ చేసేంత చేసింది. బట్ దెర్ ఇస్ ద పేస్ ఎట్ విచ్ హైదరాబాద్ గ్రోన్. ఓకే. దానికి అనుగుణమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ కాలే. ఇది నోన్ ఫ్యాక్ట్. ఏమనుకున్నాం తెలంగాణ ఉద్యమకాలంలో? మీరు ఉద్యమకారులే. ఏమనుకున్నాం ఆ రోజు మనము? తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చేటువంటి ఒక హైదరాబాద్ రెవెన్యూ అంతా కూడా హైదరాబాద్ని కానీ తెలంగాణ ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేయకుండా తీసుకెళ్లి ఎక్కడో ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేస్తా ఉన్నారని మనం అనుకున్నాం. మనం నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. అందుకే కదా తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ మనం ఎందుకు కొట్లాడినాం తెలంగాణ? వాళ్ళ మీద కోపంతో కొట్లాడినామా? మా నిధులు మాకు కావాలి, నీళ్లు, నిధులు, నియామకాలను ఒక నిధంతో కొట్లాడినాం. ఎందుకు? రేపు నిధుల వల్ల మనం అభివృద్ధి చేసుకుంటామని చెప్పని. అయితే అందుకే మమ్మల్ని సరే మేము ఏం చేసినామో, మంచి చేసినామో, చెడు చేసినామో మమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీరు అధికారంలోకి వచ్చినారు. 7 సంవత్సరాల కాలమైంది. ఈ 7 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ హెస్ కాంట్రిబ్యూటెడ్ టు తెలంగాణ ఎక్స్ట్రా. 7 లక్షల కోట్ల రూపాయలు కాంట్రిబ్యూట్ చేసింది. దాంట్లోకి వెళ్ళి నువ్వేమంటా ఉన్నావు? 67,000 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టినా అంటున్నావు. ఈ 67 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి సార్? ఓకే. మీరు కూడా తిరిగిండ్రు హైదరాబాద్ రోడ్ల మీద. నాకు తెలిసిన చాలా మంది సోదరులు కూడా హైదరాబాద్లో 15-16 కాలంలో అయితే మొత్తం నడుము నొప్పులే. అంత ఆర్థోపెడిషన్ సర్జన్లందరికీ కూడా పెద్ద గిరాక ఆ రోజుల్లో. ఎందుకనంటే గుంతల రోడ్లు, దాంట్లో మోటార్ సైకిల్ నడపాలా, వాళ్ళు నడుములు ఎరగాల. ఈ రకంగా గుంతల రోడ్లతో మొత్తం 6 ఏళ్ళు 7 ఏళ్ళు కాలయాపన చేసినటువంటి పెద్దలారా, ఈ 67,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయినా చెప్పండి. అలా ఒకవేళ 67,000 కోట్ల రూపాయలే కనుక మీరు నిజంగానే ఖర్చు పెట్టినట్టయితే 28,000 అక్రమ కట్టడాలను తీసివేయడానికి 12,000 కోట్ల రూపాయలు మాత్రమే కావాలా అని చెప్పని మీరే చెప్పింది, నేను చెప్పాలా. అసెంబ్లీలో కిర్లోస్కర్ కమిటీ చెప్పింది, ఓఎన్స్ కమిటీ చెప్పింది. మరి 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఈ 12,000 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు మీరు అక్రమ కట్టడాలను తీసేయలేకపోయారు? ఇవాళ ఏమో పెద్ద సొల్లు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అని చెప్పని సొల్లు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ 12,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టిపోయినారు? నేను ఐ టెల్ యూ ద స్టాటిస్టిక్స్ టుడే, లెట్ ద పీపుల్ ఆల్సో అండర్స్టాండ్. ఈ 12,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 1,200 కోట్లు ఖర్చు పెట్టలే వీళ్ళు. They have called for tenders for only ఒక 824 అక్రమ కట్టడాలను తీసివేయడం కోసం ఒక 46 ప్యాకేజెస్గా దాన్ని చేసి వాటిని టెండర్లు పిలిస్తే కేవలం 20% పనులు మాత్రమే అయినాయి. మిగతా కాంట్రాక్టర్లు ఎవడు ముందుకు వచ్చేటట్టు లేడు, డబ్బులు లేవు. వీడి పని చేస్తే వీడు పైసలు ఇస్తాడో ఏడో అని చెప్పని ఎవడు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేరు. జిహెచ్ఎంసీని మొత్తం కూడా ఇక్కడ వచ్చినట్టు ఒక లక్షల కోట్ల రూపాయల నిధులన్నీ తీసుకెళ్ళి కమిషన్లు వచ్చే కాళేశ్వరానికి మీరు ఖర్చు పెడతా ఉన్నారు తప్ప ఇక్కడ హైదరాబాద్లో 1/3 పాపులేషన్ ఆఫ్ తెలంగాణ బతుకుతుంది. ఈ 1/3 పాపులేషన్కి ఏందే అంటే బాగా చూసి సంబరపడరు అని చెప్పని హోర్డింగ్లు, బస్ స్టాప్లలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, లేకపోతే మనమంతా ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇక తీగల బ్రిడ్జ్ చూసారే సంతోషపడరా ఎంత బాగుంది అని చెప్పని ఏమంటారు కదా, మసిబూసి మారడికాయలు చేసినట్టుగా ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టి భ్రాంతి చేసి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఐఎమ్ షూర్
ప్రజలు ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు. ఈసారి మాత్రం ప్రజలు మోసపోయేందుకు సిద్ధంగా లేరని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మిమ్మల్ని ఏ దేవుడు అడ్డుకున్నాడు? కన్వెన్షన్ లాంటి నాగార్జున లాంటి వాడికేమో మీరు తెలంగాణకు అల్లుడైనట్టు, ఆయనకు కన్వెన్షన్ సెంటర్కేమో మీరు FTL పరిధిలో పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్ కడితే వాడిని వదిలిపెడతారు. అయ్యప్ప సొసైటీలో ఆంధ్ర ప్రజలను బెదిరించడం కోసమేమో ఒకరోజు కూలగొట్టినారు. మరి ఎవడాపినాడా నిన్ను? మేము ఓపెన్గా చెప్తా ఉన్నాం. ఇలా ఎంఐఎం అక్రమ కట్టడాలంటే కూలదబ్బు, నిన్నేమో వద్దంటలేము మేము. కాంగ్రెస్ ఓడి ఉంటే వాణ్ణి కూలగొట్టు, TRS ఓడి ఉంటే వాణ్ణి కూలగొట్టు. ఎవడాపుతా ఉన్నాడు? మొత్తం 150 మంది కార్పొరేటర్లు మీరే. అవును, అటు మీరు కౌరవులు లెక్కున్నారు ఇలా GHMCలా. ఎవడాపుతాడు మిమ్మల్ని? డబ్బు ఉన్నది, ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ప్రియారిటీ. ఓకే, ప్రాబ్లమ్ ఇస్ ద ప్రియారిటీ టుడే. ఓకే, వాళ్ళకేంది, ఎక్కడ కమిషన్స్ బాగా వస్తాయి, ఎక్కడ కాంట్రాక్ట్లు, ఎక్కడ కమిషన్లు బాగా వస్తాయి, వాళ్ళు అక్కడ మాత్రమే కాన్సన్ట్రేషన్. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నాను సార్, 7 lakh crores దిస్ హైదరాబాద్ కాంట్రిబ్యూటెడ్. రైట్. ఎక్కడ పోయిందా డబ్బు? ఎవరి దగ్గర పోయిందా డబ్బు? 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎందుకు నిన్నటి దాకా ఈ కరోనా వచ్చేంత వరకు కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి గుంతల రోడ్లే ఎందుకున్నాయి? 1 ఇంచు కూడా రెయిన్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ను ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు? వర్షం పడితే ఇప్పుడు ఢిల్లీ కూడా ఉన్నది మనకు నగరం, బాంబే ఉంది, ఢిల్లీ ఉంది, కాల్కటా ఉంది, లాట్ ఆఫ్ బిగ్ సిటీస్ ఇన్ ద కంట్రీ, ఈవెన్ వరల్డ్ ఓవర్ ఆల్సో, లైక్ టోక్యో, హాంకాంగ్, లాట్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ దేర్. మనకు టెక్నాలజీ తెలియదని కాదు, అదేం పెద్ద మన చంద్రమండలం టెక్నాలజీ కాదు అది. సింపుల్గా రెయిన్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ను 1 ఇంచు కూడా 7 సంవత్సరాల కాలంలో ఎందుకు డెవలప్ చేయలే? ఉమ్మడి పాలనలో హైదరాబాదు నిజాం కట్టిన దాన్నే డ్రైనేజ్నే వాడుతూ ఉన్నాం, ఎవడేం డెవలప్ చేయలేదని చెప్పని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం కదా, ఎందుకు చేయలేకపోయినారు మీరు? ఇంకొకటి, 185 చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో. మనం అందరం తెలంగాణ ఉద్యమంలో అనుకున్నాం, ఏమన్నాం? తెలంగాణ వస్తే కబ్జాకు గురైనటువంటి ఒక ప్రతి ఇంచు భూమిని మనం వాపసు లాక్కుంటామని చెప్పినాం. నా వక్ఫ్ బోర్డు భూములను 1 ఇంచు వాపసు తీసుకురాలా. ఒక్క చెరువులో 1 ఇంచు భూమిని కూడా రెజ్యూమ్ చేయలే వీళ్ళు. ఓకే, ఒక చెరువులో 1 ఇంచు భూమి కూడా రెజ్యూమ్ చేయలేదు. ఏం పాపం అండి ఇది? ఎందుకండి తెలంగాణ తెచ్చుకున్నది? వీళ్ళని ముఖ్యమంత్రులను చేసి, వీళ్ళని మంత్రులను చేసి, వీళ్ళ రాజులు యువరాజులు లెక్క వీళ్ళ భోగాలు ఆర్భాటాలు చూసి సంతోషపడటానిక? ఓకే. అంటే సార్, ప్రధానంగా నెగిటివ్ సైడ్ చూస్తున్నారు, ప్రభుత్వం పాజిటివ్ సైడ్ చూడట్లేదు. స్కైవేల్ చేశారు, దాని తర్వాత అండర్ పాసులు చేశారు, హ్యాంగింగ్ బ్రిడ్జులు చేశారు, లింక్ రోడ్లు చేశారు. ఈ అభివృద్ధి మొత్తం విపక్షాలకు కనిపించట్లేదా? సార్, ఇప్పుడు నేను ఒక సింపుల్ మాట చెప్తా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఫ్లైఓవర్లు కట్టినారు, పెద్ద అద్భుతమైనటువంటి ఒక ఔటర్ రింగ్ రోడ్ కట్టినారు. టుడే హైదరాబాద్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద ఎకనామిక్ హబ్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటెడ్ బై ది కాంగ్రెస్ పార్టీ. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో ట్రైన్ కానీ, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కానీ, వీటన్నిటి వల్ల ఒక అద్భుతమైనటువంటి ఎకనామిక్ హబ్గా డెవలప్ అయింది. ఇవాళ ప్రజలకు మౌలికంగా హైదరాబాద్లో ఉండే ప్రజలు ఏం కోరుకుంటారు సార్? అడిగి మేము రోడ్ల మీద పోతే సాఫీగా రోడ్లు పోవాలి, మేము పొద్దుగాల లేవగానే మీ ఇంట్లోకి వెళ్ళేటట్టయితే మేము రోడ్ల మీద ట్రాఫిక్లో ఉండకూడదు, మేము 10 నిమిషాల జర్నీని గంట సేపు జర్నీకి లెక్క మేము రోడ్ల మీద ఇరుక్కపోకూడదు. మూడోది, మేము బయటకు వెళ్తే ఒక కాలుష్యం కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు కోరుకుంటారు. నాలుగోది, మేము తాగడానికి మంచినీళ్ళు కావాలని కోరుకుంటారు. తర్వాత ఈ డ్రైనేజీలు గీనేజీలు అన్నీ కూడా ప్రాపర్గా ఉండాలని కోరుకుంటారు. ఇంతకంటే ఎక్కువ ఏం కోరుకోరు. నువ్వు ఫ్లైఓవర్లు కట్టి నీ మిత్రులకో, మీకు సంబంధించిన వాళ్ళకో రియల్ ఎస్టేట్ వాల్యూ పెరగడం కోసం ఫ్లైఓవర్లు కడితే నాకెందుకండి? నాకు కావాలా నా MS మక్తాలా, BS మక్తాలా, నా CAB కాలనీలా డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండాలా? ఓకే సార్, నేను మంచినీళ్ళు తాగడానికి నాకు స్వచ్ఛమైన మంచినీళ్ళు కావాలా? నేను రోడ్ల మీద మోటార్ సైకిల్ మీద పోతుంటే నేను ట్రాఫిక్ జామ్లో ఉండకూడదు, నా నడుములు ఖరాబ్ కాకూడదు. దిస్ ఇస్ వాట్ ద కామన్ మ్యాన్ ఎక్స్పెక్ట్స్. నీ ఎవడికి కావాలా? దుర్గం చెరువు మీద తీగల బ్రిడ్జ్ ఎడుగాల? నాకెందుకే? సెక్రటేరియట్ 1000 కోట్ల రూపాయలు కూర్చోగొట్టి ఉన్న సెక్రటేరియట్లనే కూర్చొని పరిపాలన చేయి. ఇంతకంటే పాత సెక్రటేరియట్లు కూడా దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు పరిపాలిస్తూ ఉన్నారు. అసలుకే రాడు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కానీ ఆయనకు మాత్రం ఎందుకంటే నిజాం అప్పుడెప్పుడో ఫలక్నుమా ప్యాలెస్ కట్టిండు కాబట్టి నేను ఒక ప్రగతి భవన్ కట్టాలా, నేను మళ్ళీ ఒక సెక్రటేరియట్ కట్టాలా, ఇట్లా ప్రజల్ని మభ్యపెట్టేసి నా ముద్ర వేసుకోవాలన్నటువంటి ఒక దుగ్ధ ఉంది తప్ప సామాన్యమైనటువంటి ప్రజలకు న్యాయం ఎట్లా కల్పించాలా, వాడికి అవసరమైనటువంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఎట్లా క్రియేట్ చేయాలనే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందినారు. ఇవాళ నిన్యాల ఏదో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం వాళ్ళకు ఒక బలహీనత ఉంది. అదేంటంటే బలహీనతో బలమో తెలియదు నాకు. ప్రజలు అమ్ముడు పోతారు, మేము ప్రజల్ని కొనుక్కోగలుగుతాము. ఎలక్షన్కు 2 రోజుల ముందు హమారే పైల్వానా బోత్ హై, మొత్తం ల్యాండ్ గ్రాబింగ్ చేసిన ఎమ్మెల్యేలు అంతా మా దగ్గరే ఉన్నారు. పైల్వాన్లు, హైదరాబాద్ పైల్వాన్లు అంతా మాతోటే ఉన్నారు. ఒకడొక్కడు పోతాడు, నోట్ల కట్టలు పట్ట పంచుతారు, ఓటర్లను కొనుక్కుంటారు. పాపం వాడు పేదోడు, బలహీనత, లాస్ట్ మూమెంట్లో ఏదో అడ్జస్ట్ అయిపోదాం, రోజు 5,000 వస్తే కూడా తింటా కదా అనుకొని తీసుకుంటాడు. ఆ బలహీనతతోటి ఓట్లు గుద్దించుకుంటాం కదా. ఇలా అభివృద్ధి చేస్తేంది, చేయకపోతేంది, లాస్ట్ మూమెంట్లో సినిమా చూపెడతాం, ఈస్ట్మాన్ కలర్ సినిమా చూపెట్టేస్తాం, రంగురంగులు చూపెడతాం, హోర్డింగ్లు, కలర్లు, గిలర్లు. ఇది కథ. అన్ఫార్చునేట్లీ ఏంటంటే
ప్రజల యొక్క అమాయకత్వాన్ని, ప్రజలకు ఉన్నటువంటి ఒక చిన్న చిన్న బలహీనతలను ఇవాళ ఆసరాగా చేసుకొని ఒక దుర్మార్గమైనటువంటి ఒక వికృత క్రీడ ఆడుతూ ఉన్నారు. ఏ ఉద్దేశం కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో, ఏ లక్ష్యం కోసం అయితే 1500 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసి తెలంగాణ తెచ్చుకున్నారో, ఇవాళ ఆ లక్ష్యాలన్నింటినీ కూడా భగ్నం చేసే విధంగా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఎంత దుర్మార్గం చెప్పండి. 3 రోజులైంది తిండి లేదు. ముఖ్యమంత్రి బయటికి రాడా అండి? రైడా తిరగడా? కేటీఆర్ ఎక్కడ ఎవరు ఆయన తిరిగింది? ఆయన ఏడు డీజీపీ నెంబర్ పెట్టుకొని తిరుగుతావు నువ్వు. లోకేష్ కుమార్ జిహెచ్ఎంసీ ఇనుండాలా, లోకేష్ కుమార్ గారు ఇంటే వినాలా, కేటీఆర్ గారు కూడా ఇంటే వినాలా. మీరు యూ షుడ్ గో అలాంగ్ విత్ ద జిహెచ్ఎంసీ కమిషనర్. అవును, నువ్వు ఆయననేమో ఆఫీస్ రూమ్లో కూర్చోబెడతావు, డీజీపీని ఏం చేతగానటువంటి ఒక మహమూద్ అల్ని పక్కన పెట్టుకొని పోయి నువ్వు పరామర్శలకు పోతావా? ఓకే, అది కూడా పరామర్శ పోయినటువంటి ఒక ప్రజలు గట్టిగా నాకు ఇది కావాలా, నాకు న్యాయం కావాలంటే వాళ్ళ మీద లాఠీచార్జీలు చేయిస్తావా? అదే పరామర్శ. ఓకే, తిండి పెట్టవా ఫస్ట్ నువ్వు వాళ్ళకు. వండినటువంటి ఒక పులిహోర పొట్లాలు అందరికి పంచురి. ఓకే, మీరైతే ప్రగతి భవన్లో కూర్చొని తింటా ఉన్నారు కదా, పేదోడు బస్తీలలో సఫర్ అవుతా ఉన్నారు కదా, వాడు తిండి పెట్టరు పాపం. ఇంత కరెంట్ లేదు, కరెంట్ ఎట్లా రెస్టోర్ చేయాలో ఆలోచించండి వాడికి మీరు. ఇవాళ ఆల్రెడీ కోవిడ్లో తెస్తా ఉన్నాం మనం. ఈ కోవిడ్లో తెస్తా ఉంటే కనీసం అదంతే పక్కన పెట్టండి. ఇప్పుడు విషజ్వరాలు ప్రబలితే, ఈ బురద విషజ్వరాలు ప్రబలితే ఎట్లా తట్టుకుంటుంది హైదరాబాద్ చెప్పండి. ఓకే, ఉన్న హాస్పిటల్ ఆల్రెడీ క్లటర్ అయిపోయింది, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇవాళ మీరు ఏ రకమైన మెడికల్ ఫెసిలిటీస్ని తయారు చేస్తూ ఉన్నారు? ఇంకో సూటి ప్రశ్న సార్, ఏం కొత్తగా రాలే వర్షాలు, ఎస్, తుఫాన్లు కూడా కొత్తగా రాలే. అవును, కొంత ఎక్కువ వస్తే కొంత ఎక్కువ వస్తుంది కానీ తుఫాన్, దిస్ ఇస్ కామన్ ఫినామినా, as part of the nature. Right. But you can't prevent the rain. Right. But you can prevent the extent of damage రైట్ due to the rains. అవును, అంటే మనం విపత్తులను నివారించలేము, నిర్వహణ సరిగా ఉండాలి. విపత్తును నివారించలేము, వచ్చేటువంటి ఒక విపత్తును నివారించలేము, కానీ ఆ విపత్తు వల్ల వచ్చేటువంటి ఒక నష్టాన్ని మాత్రం తక్కువ చేయొచ్చు. రైట్, దట్ సంథింగ్ దట్ యూ కెన్ డూ. రైట్. మనం చూసినాం హుద్హుద్ తుఫాన్ అని చెప్పని, లేకపోతే కోస్తా ప్రాంతాల్లో చాలాసార్లు మనకు తుఫాన్లు వచ్చినాయి. తుఫాన్లు హెచ్చరికలు రాగానే 3 రోజుల ముందు ఏం చెప్తాం? జాలర్లారా మీరందరూ బయటికి రండి అంటాం. ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటే వాళ్ళందరినీ కూడా రీలొకేట్ చేస్తాం. మరి హైదరాబాద్లో మెటీరియాలజీ డిపార్ట్మెంటు ఇంత పెద్ద వర్షం పడబోతోంది, దాదాపు 19-20 సెంటీమీటర్ ఆఫ్ రెయిన్ పడబోతుందని చెప్పిన తర్వాత కూడా మీరు కనీసం ఎందుకు వైజ్ దట్ యు హావ్ నాట్ ప్రిపేర్డ్ యువర్ పీపుల్? రైట్. ఎన్ని కంట్రోల్ సెంటర్స్ పెట్టినారు మీరు? ఎంతమంది ప్రజలు మీరు తయారు చేసినారు మీరు? రైట్. మీరు అంటే ఎంతమంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది, అవును, దాని ఎన్డీఎంఏను ఎస్డిఎంఏ అని ఒకటి ఉంటుంది. ఎన్ని నిధులు కేటాయించినారు మీరు? అంటే ఒక 500 మందినేమో అపాయింట్ చేశాము, ఎన్ని నిధులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో. సార్ ఇవాళ మీరు నేను ఒక విషయం చెప్తా ఉన్నాను, ఇక అంత పనికిరాన మాటలు గవర్నమెంట్ది, మేము అంతే ప్రజలను మభ్యపెట్టే మాటలు. సింపుల్ ఎగ్జాంపుల్, మూసీ నదికి 700 కోట్లు 800 కోట్లు అలొకేట్ చేసినామని చెప్పని 2 కోట్లు కూడా ఇంతవరకు ఖర్చు పెట్టలే. ఇక మాటలు వస్తా ఉన్నాయి నాకు. 2 కోట్లు ఖర్చు చేయలేదు. పేపర్ల మీద మాత్రం 100 కోట్లు 1000 కోట్ల రూపాయల ప్రక్షాళన కోసం మేము దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తాము. ఇద్దరు చైర్మన్లను కూడా వేశారు. అంటే గతంలో ఒక చైర్మన్ ఉండి ఇప్పుడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కూడా మూసీ ప్రక్షాళన కోసం చైర్మన్గా ఉన్నారు కార్పొరేషన్కు. అయినప్పటికీ 2 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. నిజమేనా ఇదంతా? సార్ మీకు కోట శ్రీనివాసరావు ఒక సినిమా ఉందండి, ఏదో సినిమా అండి, రాజేంద్ర ప్రసాద్ సినిమా అది. ఓకే. ఆ కోట శ్రీనివాసరావు ఎదురుగా కోడి నెలలు కడతాడు, చూసినరా? కోడి నెలలు కట్టి కోడి బిర్యానీ అని తిన్నట్టు ప్రజలకు కూడా అట్లనే పేపర్లలో 1000 కోట్లు మూసీకి, 67,000 కోట్లు గ్రేటర్ హైదరాబాద్. అరే సార్ ఏం చేసిండ్రా అని చెప్పని అట్లా ముందు ఆ పేపర్ పెట్టుకొని ఇక నేను బిర్యానీ తిన్నా అనుకునేటట్టుంది అనమాట. ఇప్పుడు అంత అభివృద్ధి అయిపోయిందని భ్రాంతి పడాలా. ఓకే. వాడు ఖర్చు పెట్టింది నాట్ ఈవెన్ 3 crores out of 720 crores that they have allocated to మూసీ. ఓకే. 67,000 కోట్ల రూపాయలు. దమ్ముంటే రమ్మని చెప్పండి, కేటీఆర్ గారిని వస్తారా లేకపోతే ఇంకెవరిని వస్తారా రమ్మని చెప్పండి, లెట్స్ సిట్ అండ్ దెన్ టాక్. ఓకే. నువ్వు 67,000 కోట్లు ఖర్చు పెడితే ఎందుకు ఇవాళ 446 కిలోమీటర్ల ఓపెన్ నాలాలు ఇవాళ హైదరాబాద్లో ఉన్నాయి? ఎందుకు సుమేధ లాంటి అమ్మాయి కావచ్చు, సరూర్ నగర్లో ఒక పేద కృష్ణ అనేటువంటి ఒక అబ్బాయి కావచ్చు ఎందుకు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది? ఎందుకు నాలాల్లో పడి చనిపోతా ఉన్నారు? నువ్వు వచ్చేం చక్కదనమే, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగాలేదని తెలంగాణ తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు మనోడని చెప్పని తాడని మెడకేసుకుంటే పామై కరిచినట్టుగా మనోడే ఎట్లా వ్యవహరిస్తే ఎట్లా? ఓకే. అదే సందర్భంలో ప్రభుత్వం మీరంతా విమర్శలు చేస్తుంటే హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి నేతలు ప్రయత్నిస్తున్నారు, ఒక విశ్వనగరంగా హైదరాబాద్ మారబోతుంది అని ప్రభుత్వము చెప్తా ఉంది, ఏమంటారు? ఇప్పుడు వాళ్లకు అధికారం అహంకారం అనేటువంటిది నరనరాన ఎక్కిపోయింది. వాళ్ళకు కళ్ళకు మొత్తం గులాబీ అద్దాలు తప్ప ఏం కనబడతలేవు. వాళ్ళకు మొత్తం వాళ్ళ ప్రగతి భవన్ లెక్కనే ప్రజలందరూ కూడా అంత సంతోషంగా ఉన్నారని చెప్పని అనుకుంటున్నారు. రావాలా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వచ్చి ఎంఎస్ మక్తాల మా జాకీర్ భాయ్ అని ఉంటాడు, మా షరీఫ్ భాయ్ అని ఉంటాడు, అక్కడ వాళ్ళ దగ్గర ఇండ్లకు పోయి తీసుకుపోతారు రమ్మని చెప్పండి, నేను చూపెడతా.
పోయి ఆ బిఎస్ మక్తకు పోదాం రమ్మని చెప్పండి, నేను చూపెడతా. ఓకే. మీరు ఒక్కసారి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలు నిజంగానే బాధల్లో ఉన్నారా, లాభాల్లో ఉన్నారా, నష్టాలు ఉన్నారా అడగని చెప్పండి. ఏ ఆర్థోపెడిషన్ సర్జన్ దగ్గరికన్నా పోండి, ఒక్కొక్క ఆర్థోపెడిషన్ సర్జన్ దగ్గరికి ఎంతమంది మా నడుములు ఖరాబ్ అయినాయని చెప్పని వచ్చిండ్రు, ఆ నడుములు ఖరాబ్ కావడానికి కారణం కేవలం గుంతల రోడ్లు అని చెప్పని ఎంతమంది చెప్తారో. లెట్స్ టేక్ ఎ సర్వే. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఓకే. ఎందుకు నువ్వు ఓపెన్ నాళాలు మూయలేకపోయినావు? ఫెన్సింగ్ ఎందుకు పెట్టలేకపోయినావు? నేను మల్కాజ్గిరిలో సుమేధ అమ్మాయి చనిపోయిన తర్వాత మేము వెళ్ళినాం. ఆ రోజు మేము చనిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా దానికి ఫెన్సింగ్ లేదు. తర్వాత 2 రోజుల్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే తర్వాత వాళ్ళు వీళ్ళు ఏం చేసిండ్రో ఆగ మేఘాల మీద మొత్తం అంతా కూడా ఫెన్సింగ్ పెట్టినారు. అరే ప్రజలు చస్తేనే చేస్తారా మీరు? ప్రజలు చస్తే చేస్తారా? ఓకే. ప్రజలు చస్తే తప్ప మీకు అర్థం కాదా? ఎందుకు మరి ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు, ఇంత పెద్ద యంత్రాంగం ఎందుకు, బుగకారున్న మంత్రులు ఎందుకు, ఈ వ్యవస్థ అంతా ఎందుకు చెప్పండి? అవును. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్. మనం ఏం చంద్రమండలానికి పోయి అక్కడ బతికి ఉండొచ్చు అనేటువంటి ఒక టెక్నాలజీ డెవలప్ చేస్తున్న ఈ రోజుల్లో ఒక నాలాని ఎందుకు మనం పూడిక తీసుకోలేకపోతున్నాం? ఒక పూడిక తీయటం, నేను అనేది పూడిక, మినిమం పూడిక. మీరు నేను ఐ కెన్ ఛాలెంజ్ 2014 వరకు ఎన్ని రకాలుగా నాలా పూడికల పైన ఖర్చు పెట్టినారు, 2014 నుంచి ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టినారు, ఎన్ని నాలాల పూడికలు సక్రమంగా చేసినారు చెప్పమని చెప్పండి వాళ్ళని గుడ్డలు చేయబెట్టుకొని. ఒకటి. రెండవది, ఇన్ని సంవత్సరాలుగా మీరు గుర్తుపెట్టుకోండి, 7 ఏళ్లుగా మనకు గుర్తు డెంగ్యూలు ఇవన్నీ రకరకాల జ్వరాలు. ఫాగింగ్ చేయరా అండి వీళ్ళు జిహెచ్ఎంసీ పేరు మీద? ఓకే. ఫాగింగ్ చేస్తారా? చేయలా. బ్లీచింగ్ చేస్తారా? చేయలా. ఏడబోతున్నాయి డబ్బులన్నీ. జిహెచ్ఎంసీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద సర్ప్లస్ రెవెన్యూస్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక లోకల్ బాడీ, అర్బన్ లోకల్ బాడీ. వాట్ హ్యాపెన్ టు దట్ టుడే? ఇవాళ మొత్తం అప్పులు, దానికి పైసలు లేవు. వచ్చిన పైసలన్నీ దొబ్బకపోయి కాలేజీలో పెడతా ఉన్నారు, మళ్ళీ ఆడ నుంచి ఇంటికి పైసలు తెచ్చుకుంటా ఉన్నారు. దీనికోసం మళ్ళా సిగ్గు ఎగ్గు లేకుండా తెలంగాణ హమారా, హైదరాబాద్ హమారా అని చెప్పని మళ్ళీ స్లోగన్లు ఇస్తూ ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే, కొనొచ్చు, నేను వాడు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నేను కొనడానికి సిద్ధంగా ఉన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కాళేశ్వరం సొమ్ము ఉన్నది అని చెప్పని అంటున్నాడు. కానీ ప్రజలకు కూడా దండం పెట్టి చెప్తా ఉన్నాను, మీకు అర్థమైనటువంటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ప్రతిబింబమే తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరు. కాబట్టి ఈ అడ్డమైన మాటలు మాట్లాడేటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ దయచేసి నమ్మకండి. వాళ్ళు చేసినటువంటి ఒక చిల్లర పనులకు పరాకాష్ట ఇవాళ ఈ యొక్క వర్షాలు. నేను వర్షాలు రావని అంటలా, వర్షాలు వస్తాయి, కానీ వర్షాలు వచ్చినప్పుడు జరిగేటువంటి ఒక నష్ట నివారణ చర్యల్లో మాత్రమే వైఫల్యం చెందరు. నేనేం వాడిని వర్షం రాకుండా పెద్దన స్తంభాలు పెట్టమంటలా. ఆ నీళ్లు ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, కల్కటాలో కానీ ఎట్లయినా వర్షం పడ్డట్టయితే ఎట్లయితే ఇమీడియట్గా డ్రైన్ అయిపోతుందో ఆ డ్రైన్ సిస్టమ్స్ తయారు చేయండి అని చెప్తా ఉన్నాను. వై ఇస్ దట్ యూ కుడ్ నాట్ డూ? ఈ 67,000 కోట్లు ఎవరి జేబులోకి పోయినాయి? 67,000 కోట్లు ఎవరి జేబులోకి పోయినాయి? 28,000 కట్టడాలు ఉన్నాయని చెప్పిన పెద్ద మనిషి, అసెంబ్లీలో ఎవడున్నా సరే ఎంత పెద్దోడైనా జైలుకు పంపుతా అని చెప్పిన పెద్ద మనిషి, ఎందుకు కేవలం 800 కట్టడాల రిమూవల్ కోసం మాత్రమే మీరు టెండర్లు పిలిచిండ్రు? అందులో 20% పనులు ఎందుకు పూర్తయినాయి? ఎవరికి సమాధానం చెప్తారు మీరు? ఓకే సార్. ఇంకొకటి, హైదరాబాదు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి కారణం మేమే, హైదరాబాద్ విస్తరించింది మా హయాంలోనే అన్నట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది, ఏమంటారు? ఇప్పుడు సొమ్ము ఒకటిది సోకొకటిది అని చెప్పని వెనకటో సినిమా వచ్చింది, కమల్ హాసన్ సినిమా. అట్లనే ఉంది కేటీఆర్ గారి వ్యవహారం అంతా. ఆయన ఐ హ్యావ్ నథింగ్ పర్సనల్లీ అగేన్స్ట్ హిమ్, ఉండదు, ఈజ్ అ టాలెంటెడ్ పర్సనాలిటీ, అదంతా పక్కకు పెడదాం. కానీ నేనే అన్ని చేసిన అంటే మాత్రం ఇక అది నవ్వాలనా ఏడవాలనా, నవ్వితే దేంతో నవ్వాలన్నా కూడా నాకు తెలియదు. ఓకే. ఇన్ఫోసిస్ నువ్వు తెచ్చినావా? మైక్రోసాఫ్ట్ నువ్వు తెచ్చినావా? చెప్పు. మైక్రోసాఫ్ట్ నువ్వు తెచ్చినావా? ఇన్ఫోసిస్ నువ్వు తెచ్చినావా? యాక్సెంచర్ నువ్వు తెచ్చినావా? కాగ్నిజెంట్ నువ్వు తెచ్చినావా? ఏ కంపెనీని తెచ్చినావు నువ్వు? ఎందుకు అట్లా మాట్లాడతావు నాకు అర్థం కాదు. ఓకే. ఆ పట్టుకొచ్చి యాపిల్, టిమ్ కుక్ కానీ పట్టుకొచ్చి యాపిల్ తీసుకొచ్చి పెడితే అతన్ని పెట్టి ఏం తీసుకొచ్చినావు నువ్వు? ఎండ్ ఆఫ్ ది డే ఏమైనా ఐఫోన్ తయారవుతున్నాయి హైదరాబాద్లో? లేదు. ఫేస్బుక్ నువ్వు తెచ్చినావా? గూగుల్ నువ్వు తెచ్చినావా? ఓకే. పొన్నాల లక్ష్మి గారు ఐటీ మంత్రి ఉన్నప్పుడు అయినటువంటి ఒక అద్భుతమైన ఐటీ డెవలప్మెంట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దెర్ వాజ్ ఫినామినల్ స్పైకప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ది ఐటీ ఎక్స్పోర్ట్స్, ఐటీ కంపెనీ ఎక్స్పాన్షన్. సైబర్ టవర్స్ నువ్వు కట్టినావా? గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నువ్వు క్రియేట్ చేసినావా? ఓకే. నేనే చేసిన అని చెప్పుకోవడం తప్పు. ఎస్, గత ప్రభుత్వాలు చేసినాయి, దాన్ని నేను కాంప్లిమెంట్ చేసిన అంటే డెవలప్మెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రేస్ లెక్క, రిలే రేస్ లెక్క. మనం 100 కిలోమీటర్ 100 మీటర్లు రుక్తాం, ఇంకో 100 మీటర్లు ఇంకోటి రుక్తాడు, డెవలప్మెంట్ గోస్ ఆన్ లైక్ దట్. బట్ నేను ఒక్కడనే చేసినా అని చెప్పని కథలు చెప్పడం మాత్రం, ప్రజలను మసిబూసి మారడికాయలు చేయడం, అది చెప్తే నాగార్జున లాంటి వాళ్ళు, మా సినిమా యాక్టర్లు ఎవరినో వాళ్ళు నమ్ముతుండొచ్చు, కానీ కామన్ మ్యాన్గా అంతో కొంత తెలిసినటువంటి వాడిగా నమ్మడానికి మాత్రం నేను సిద్ధంగా లేదు. మొత్తం ఈ ఎపిసోడ్లో హైదరాబాద్ ప్రథమ పౌరునిగా ఉన్న మేయర్ కనిపించట్లేదు. అంటే 3 రోజులు వర్షం వచ్చిన తర్వాత అడపాదడపా కనిపిస్తుండు, కానీ గతంలో ఉన్నంత క్రియాశీలకంగా వ్యవహరించట్లేదు. ఎందుకు? కేటీఆర్కు ఆయనకు మధ్య ఏమైనా చెడిందా?
అది నాకు తెలియదు సార్, లోపల మరాలకి ఏం పంచాయతీలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ అంటే ఇప్పుడు వాళ్ళు అంతే కదా, ఇప్పుడు కేసీఆర్ బయటికి రావట్లేడు, మీరు అర్థం చేసుకోండి. ఓకే. కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా నేను ఇంతకుముందు చెప్పిన నిజాం నవాబ్ అన్న తిరిగిండు, కానీ ఈయన నయా నవాబ్ తిరుగుతలేడు. ఆయన రాకపోతే ఏంది, దాన్ని కవర్ చేయడానికి ముఖ్యమంత్రి రానందుకు ముఖ్యమంత్రి కొడుకన్నా తిరిగిండు అని చెప్పని ఆయన తిరుగుతాడు. ఇప్పుడు ఈ కేటీఆర్ని కాదని ఒకవేళ కనుక నిజంగానే బొంతు రామ్మోహన్ మొత్తం దేశమంతా పట్టుకొని తిరిగిండు అనుకోరి, ఏమైనా ఆయన రాడు ఈయన రాడు ఒక మేయర్ని మాత్రమే తిప్పుతున్నారు అని చెప్పని వీళ్ళ ఇమేజ్ ఎక్కడ పడిపోద్దు అని చెప్పని ఆయన ఏమైనా లోపల పెట్టిరేమో నాకు తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ కేటీఆర్ గారు, మేయర్ గారు, తర్వాత కేసీఆర్ గారు ముగ్గురు కూడా దీనికి బాధ్యులు. ముఖ్యమంత్రి గారికి ఎంతసేపు కాళేశ్వరం మీద ఉన్న సోయి, కాళేశ్వరం ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులకు ఎంత డబ్బులు కేటాయించాలా, ఎట్లా అప్పులు తీసుకురావాలా అనేట ఒక సోయి ఇవాళ మీరు తెలంగాణ 1/3 పాపులేషన్ ఉన్నటువంటి ఒక హైదరాబాద్లో ఒక గ్లోబల్ హైదరాబాద్ను గార్బేజ్ హైదరాబాద్గా ఇవాళ తీర్చిదిద్దడానికి చాలా కష్టపడ్డారండి. 7 లక్షల కోట్లు ప్రజలు ప్రాపర్ రెవెన్యూ ట్యాక్స్లన్నీ కడితే 67,000 ఖర్చు పెట్టినామని చెప్పని వాళ్ళు కష్టపడి ప్రజలు అండ్ల నీళ్ళలో పడి కొట్టుకపోర్రా సావుర్రా సస్తే మీకు పేదోడికి ప్రాణానికి 5 లక్షలట పడేస్తాం రా అని చెప్పని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దుర్భరమైనటువంటి ఒక పరిస్థితి, బాధాకరమైన పరిస్థితి. దీనికోసం అయితే తెలంగాణ ఎందుకండి, వీ హ్యాడ్ గుడ్ చీఫ్ మినిస్టర్. రైట్. రోషయ్య మంచోడే ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి మంచోడే ఉండే, అందరు మంచోడు, వాళ్ళే సరిపోతుంది కదా, మీరు నువ్వెందుకు మరి నాకు. సార్ అదే సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మీద గత కొంతకాలంగా వరుసగా భూ కబ్జా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే నిన్న 2 రోజులుగా మేము కూడా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాము. నార్సింగి ఎమ్నంపేటలో దాదాపు 10-15 ఎకరాల భూమిని ఆయన తన అనుయాయులతో ఆక్యుపై చేశారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అంటే ఈ కేసులకు సంబంధించి కాదు, మేయర్ భూ కబ్జాలకు సంబంధించి. అంటే గతంలో నేను ఐ డిడ్ ఆల్సో హియర్, నేను కూడా విన్నాను. మళ్ళీ తర్వాత తెల్లారేదో ఇమీడియట్గా ఆయన భార్య పేరు మీద ఏదో రిజిస్ట్రేషన్ ఉంది, దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాము, మాకేదో తెలియకుండా కొనుక్కున్నాము అన్నట్టుగా. అప్పుడు మియాపూర్ ల్యాండ్లో కేశవరావు గారు ఎట్లయితే కొనుక్కొని తెల్లారి పొద్దుగల స్కామ్ బయటికి రాగానే అమ్మేసినట్టుగా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా ఆయన కూడా చేసుకున్నాడు. బట్ ఏదేమైనప్పటికీ కూడా అండి, మేయర్ కానీ, కేటీఆర్ కానీ, శ్రవణ్ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, ఎల్లయ్య పుల్లయ్య ఎవడన్నా కానివ్వండి, ఇట్లా ప్రజానాయకులుగా ఉంటూ కబ్జాలకు పాల్పడటము, లేకపోతే లిటిగెంట్ ల్యాండ్లను కబ్జా చేయటం అనేటువంటిది అవుతుందో ఇది చాలా అన్యాయమైనటువంటిది. దిస్ ఈజ్ నాట్ వాట్ తెలంగాణ దట్ వీ వాంటెడ్. ఈ తెలంగాణ కోసం అయితే మేము కొట్లాడాల. ఒక మంచి తెలంగాణ, ఒక డెమోక్రాటిక్ తెలంగాణ, పీపుల్స్ పార్టిసిపేషన్ ఉండే తెలంగాణ, ఒక అద్భుతమైనటువంటి ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ, తర్వాత రూరల్ డెవలప్మెంట్ పాలసీతో అందరినీ సమున్నతంగా డెవలప్ చేసేట్టు కావాలని చెప్పిన కానీ అదేందో పిచ్చి పట్టినట్టు అంతా తీసుకుపోయి కాళేశ్వరంలో మొత్తం కోట్ల రూపాయలు అడబెట్టి అందరికి వెళ్ళి కమిషన్లు తీసుకొచ్చి తెలంగాణ కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇచ్చులేదు, మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లే మళ్ళా తర్వాత వాళ్ళకే దోచిపెట్టాలా, వాళ్ళే దగ్గర నుంచే కమిషన్లు తీసుకోవాలి. ఏమవుతుందో తెలంగాణ, ఎందుకు తెచ్చుకున్నామో తెలంగాణ, ఎందుకు 1,500 మంది బిడ్డలు చనిపోయినారో అర్థం కానటువంటి ఒక పరిస్థితి. హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే పై మెరుగులు, టూత్ పాలిష్ అనమాట. ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని చెప్పని, పైన షేర్వాని మాత్రం మంచిగా దొరికి తిరుగుతూ ఉన్నారు, లోపల మాత్రం పరేషాని ఉంది. ఇవాళ ఓల్డ్ సిటీకి పోండి, పాపం ఎంత బాధల్లో ఉన్నారు తెలుసా. వాళ్ళకు తినడానికి తిండి లేదు, కరెంట్ లేదు, కడుపు ఎండిపోతాం, చిన్న పిల్లలు ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికో దూరంగా పోయి హోటళ్ళల్లో పోయి, నిన్న మేము మక్తాకు పోయినాం, ఎంఎస్ మక్తాకు పోతే చోటు అనేవారు అక్కడ ఒక పేరెంట్, నా పిల్లలు ఆకలితో ఉన్నారు సార్, నేను పోతున్నా, పోయి అక్కడ మేము తిరిగేలోపే పోయిండు హోటల్ కాడ పోయి ఇంత ఇడ్లీ కొనుక్కొచ్చి పిల్లలకు పెడుతున్నాడు, మోకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయంటే. అంటే ఇంత దుర్భరంగా ప్రజలు బతుకుతూ ఉంటే కనీసం సోయి లేదు, ముఖ్యమంత్రి బయటికి రాడు, కనీసం తిరగాలి కదా, ఆయన కూడా తిరగాలి కదా, పెద్ద అయినా సరే తిరగడానికి చేత కాదు అట్లా అనుకుంటే కనీసం ఏరియల్ సర్వే చేయండి, విమానం ఎక్కి హెలికాప్టర్ ఊకనే పోతున్నారు కదా, ప్రగతి భవన్కి వెళ్ళి అదేంది అది అటు ఫామ్ హౌస్కి పోనీకి పోతుంటారు, ఇంకో దగ్గర పోనీకి హెలికాప్టర్ పోతుంటారు. కనీసం ప్రజల సమస్యలు అర్థం చేసుకోవడం కోసం ఎంత మునిగింది, ఎంత ఎక్స్టెండ్ మునిగింది అని చెప్పి అర్థం చేసుకోవడం కోసం ఏరియల్ సర్వే చేయరా? ఎట్లా ఏ బేసిస్ మీద 5,000 కోట్ల వస్తారు సార్ మీరు? ఎంతమంది ఎంఆర్ఓలు, ఎంతమంది జిహెచ్ఎంసీ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా తిరిగినారు, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ తిరిగి ఎన్ని ఇండ్లు కూరినాయి, ఫుల్లీ ఎన్ని ఇండ్లు కూలినాయి, పార్షల్లీ ఎన్ని ఇండ్లు కూలినాయి, ఎన్ని ఇండ్లలో నీళ్లు ఉన్నాయి, ఎన్ని ఇండ్లలో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ నాశనం అయిపోయింది, ఎంతెంత నష్టం వచ్చింది, వాళ్ళ దినచరి వాళ్ళ జీతభత్యాలకు ఏం నష్టం వచ్చింది, 3 రోజులు వాళ్ళు కూలి చేసుకోకపోతే ఎంత నష్టం వచ్చింది, ఆపర్చునిటీ కాస్ట్ ఏంది, ఇవన్నీ ఎస్టిమేషన్ వేసినారా? అసలు కనీసం ఇమీడియట్గా వాడికి రిలీఫ్ చలో పోయి ముంపులో ఉన్నటువంటి ఒక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇమీడియట్గా 2,000 రూపాయలు 3,000 రూపాయలు పేదోళ్ళకి స్లమ్లో ఇస్తామని చెప్పి ప్రకటించవా? లేదు. 5,000 లక్షల రూపాయలు పేదోడు ప్రాణానికి 5 లక్షలు వెలగట్టేసినవే. రైట్.
సార్ దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా హైదరాబాద్ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, సమైక్య పాలకులు వాటిని మొత్తం కూడా కబ్జా చేస్తున్నారు, మా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ అన్యాక్రాంతమైన భూములను తిరిగి లాక్కుంటాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అనుగుణంగా అసెంబ్లీలో కూడా హౌస్ కమిటీలు వేసింది హైదరాబాద్ ల్యాండ్స్ అన్యాక్రాంతం మీద. సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్కే సిన్హా నేతృత్వంలో కమిటీ వేసింది. దాదాపు 14 నివేదికలు ప్రభుత్వానికి సమర్పించిన ఇప్పటి వరకు ఇంచు జాగాను కూడా తిరిగి తీసుకున్న వాతావరణం ఉందా హైదరాబాద్లో? అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు, నేను తాడై మెడకేసుకుంటే పామై గరిసింది. అలా తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంఆర్ భూములలో ఆయన అన్నం మనం 1000 నాగళ్ళు పెట్టి ఎంఆర్ భూములు దున్నుతాం, అక్కడ ఉన్న పేద బిడ్డలకు ఎవరైతే పేద రైతులు ఉన్నారో వాళ్ళందరికీ భూమి ఇస్తాం, పేదోళ్ల భూమి పంట పండించుకొని బతికేటువంటి ఒక భూమిని ఉన్నోడు బలిసినోడు గోల్ఫ్ ఆట ఆడుకోవడం కోసం కాదు, వాడి బతుకు తెరువు కోసం భూమిని ఇవ్వాలా, ఇది అక్రమంగా నిర్మాణాలు అవుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు లాక్కుంటున్నారు అని ఆ రోజు కొట్లాడినాం తెలంగాణ ఉద్యమ కాలంలో. దాదాపు 3385 చెరువులు ఏదో మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్లో 185 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి, వాటికి ఎఫ్టీఎల్ పరిధులను మార్క్ చేయలేదు. తెలంగాణ వచ్చినాక ప్రతి ఇంచు భూమిని వెనకకు తీసుకుంటామని చెప్పినాం. లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డు భూములు అల్లా మియాక దేనహో, ఆ భూములన్నింటినీ కూడా కబ్జాకు గురైపోయినాయి, ఆ భూములన్నీ వెనక్కి తీసుకొస్తామని చెప్పినాం. ఇవాళ 1 ఇంచు భూమి వెనక్కి తీసుకురాలేదండి 7 ఏళ్లలో. దానికి బోంగు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా కన్వెన్షన్ లాంటి సెంటర్లో నాగార్జున లాంటి మన తెలంగాణ అల్లుడికి దానం చేసి పడి దొబ్బినారు. ఓకే, కబ్జాలు ఇవాళ కబ్జా కోర్లు మొత్తం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. నేను పేరుతో చెప్తే బాగుండదు, ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్తా. ఎవడన్నా పెద్ద పెద్ద కబ్జా కోరు ఉంటే వాని భూమిని కాపాడుకోవడం కోసం టీఆర్ఎస్ జాయిన్ కావాడు. ఓకే, వాడు పెద్ద ల్యాండ్ గ్రాబర్ ఉంటాడు, ఎమ్మెల్యే అవుతాడు. ఆయన భూములు ఇప్పుడు ఏం చేస్తారు, చిన్న మీటర్ తిప్పుతారు అనమాట, పోవాలా మీటర్ తిప్పాలా. రే నువ్వు కబ్జాలు చేసినావు, నీ ల్యాండ్స్ ఇట్లా ఉన్నాయంటే ఎందుకు సార్ నేను వస్తా టీఆర్ఎస్ లో జాయిన్. సాధారణంగా ఎవరైనా తప్పులు చేస్తే నేమ్ అండ్ షేమ్ అంటారు, కానీ కాంగ్రెస్ నాయకులు పేర్లు ఎందుకు? నాకేం లేదు మా, ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ప్రజలు చూసేటువంటి వాళ్ళకి కూడా తెలుసు. హైదరాబాద్లో ల్యాండ్ కబ్జా కోర్లు అంతా ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నారు, మంత్రులు వాళ్ళే ఉన్నారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అంతా వాళ్ళే ఉన్నారు. ఇక మీరు ఒక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకోరు, అన్ని నియోజకవర్గాలు లెక్కే. వీళ్ళు కాదు అని చెప్పలేదు, ఎవరో ఒకరిద్దరు మిగులుతారేమో, ఒక పద్మారావు లాంటి వాళ్ళు ఎవరైనా మిగులుతారేమో ఒకళ్ళిద్దరు. కానీ నాకు చెప్పురు పేర్లు, ఎవరు కబ్జా కోరుగారో చెప్పురి, ఎవరు భూములు ఆక్యుపై చేస్తారో చెప్పురి. ఇవాళ ఇల్లు దమ్ము లేదు, అందుకే ఈ ప్రభుత్వానికి మేము మా బట్టి గారు కానీ లేకపోతే అంతకుముందు జానారెడ్డి గారు కానీ అసెంబ్లీలో చర్చ వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పిండ్రు, వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రిమూవల్. ఎవడగానే తీసేవా, కాంగ్రెస్ వాడు తీసే. సిటీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ పొలిటికల్ లీడర్, సిటీ ఈజ్ మెంట్ ఫర్ పీపుల్. అండ్ పాలిటిక్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ పొలిటీషియన్స్, పాలిటిక్స్ ఆర్ మెంట్ ఫర్ పీపుల్, ప్రజల కోసం. కాబట్టి నువ్వు 28,000 కట్టడాలు ఉంటే వాడు కాంగ్రెస్ వాడు కానీ ఇంకొకడు కానీ ఎంఐఎం వాడు కానీ టీఆర్ఎస్ వాడు ఎందుకు తీయలేకపోయినావు అంటే కదా జైల్లో పెడతాను. ఎంతమంది జైల్లో పెట్టినావు నువ్వు అక్రమ కట్టడాల పేరు మీద? ఎందుకనంటే అక్రమ కబ్జాకోర్లంతా మీ దగ్గరే ఉన్నారు ఇలా. రైట్ సార్, మీరు ఇన్ని తప్పిదాలు ప్రభుత్వం లోపాలు ఎత్తి చూపుతున్నప్పటికీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ యాజ్ సచ్ ఏ ఎన్నికల్లో అయినా ప్రజలను ఎందుకు దగ్గరికి కాలేకపోతున్నారు, ప్రజలకు ఎందుకు వివరించలేకపోతున్నారు, ఎక్కడ లోపం ఉంది? నన్ను $1 మిలియన్ ప్రశ్న అడిగినారు. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంటే నేను మన 18 అధికారం ఫామ్ చేస్తుంటే సరిగా ఈవీఎంల ముచ్చట ఆ ముచ్చట ఏదో ఉందని చెప్పని కూడా అంటారు. బట్ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు డిస్కస్ ఎలాబొరేట్లీ అబౌట్ ఇట్. ఓకే, అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ప్రజలను ఇవాళ పెన్షన్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా అర్థం కావాలా, వాళ్ళ ధైర్యం అంతేంది, మేము 35 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. రైట్, ఆ 35 లక్షలు ఇంటూ 2 అనుకోండి, 70 లక్షల ఓట్లు మాయి. మేము రైతు బంధు ఇస్తూ ఉన్నాము, రైతు బంధు మేము 50 లక్షల మందికి ఇస్తూ ఉన్నాము. ఆ 50 లక్షలు ఇంటూ 2 అదొక కోటి 70 లక్షల మంది. ఇట్లా కళ్యాణ లక్ష్మి 1 లక్ష మందికో 10 లక్షల మందికో ఇస్తాము, ఆ ఓట్లు మాయి. ఇట్లా ఏదైతే సోకాల్డ్ ఎల్యూరింగ్ ప్రజలను మభ్యపెట్టి భ్రాంతికి గురి చేసేటువంటి ఒక స్కీముల ద్వారా ఆ లబ్ధిదారులను, నాకు తెలిసి ఎంతమంది ఇప్పుడు మీరు కాల్ సెంటర్ నడుస్తూ ఉంది టీఆర్ఎస్ ఆఫీస్లో, లేకపోతే బయట ఎక్కడో ఫోన్ చేస్తూ ఉన్నారు దుబ్బాకల ఫోన్ చేసి నీకు పెన్షన్ వస్తుందా, సారే ఇస్తుండే పెన్షన్ నీకు అని చెప్పని వానికి ఒక కొత్తగా గుర్తు అనమాట. మళ్ళీ అయ్యో కేసీఆర్ సార్ మాకు పెన్షన్ ఇచ్చిండు కదా కాబట్టి అటే గుద్దు, అంటే వాడు పొరపాటున ఇంకా వేరే పార్టీ వాడు ఇచ్చిండు అని అంటే కూడా కాదు అని మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అట్లా వాళ్ళు టార్గెటెడ్గా లబ్ధిదారులను గవర్నమెంట్ కరప్షన్కు, అంటే ప్రభుత్వపరమైనటువంటి ఒక కరప్షన్ అదొక రకంగా. దానికి తోడు ఇవాళ మెగా కృష్ణారెడ్డి పుణ్యము, కాళేశ్వరం పుణ్యము, ఇవాళ 1,000 కోట్ల రూపాయలు మిషన్ భాగీరథి పుణ్యం, మంచిగా 1,000 కోట్ల రూపాయల సంపద ఉన్నది, ముల్లె ఉన్నది. ఆ ముల్లెలకి వెళ్ళి ప్రజలేమున్నది లగా 1 లాఖ ఓటు ఎక్కువ కాన్స్టిట్యున్సీలో 1 లక్ష ఓట్లు కొనుక్కో, 5,000 పడాయి, 50 కోట్లు పడాయి, ఇట్లా ఈ ఆట ఆడుతూ ఉన్నారు వాళ్ళు, ఆ పైసల ఆట. దాంతో అంటున్నారు ప్రజలు కూడా గతించరు. నేను ఐఎమ్ ఓకే, ప్రజలకు లబ్ధి జరిగి పైసలు తీసుకుంటే సంతోషమే. కానీ నువ్వు వీళ్ళ 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటివి, నిత్యావసర వస్తువులు పెంపకంలో నువ్వు ఫస్ట్ ఉంటివి, నువ్వు ధరల పెంపకంలో
పెట్రోల్ ధరల పెంపకంలో ఫస్ట్ ఉంటివి నువ్వు. మరో పక్కన బెల్ట్ షాపుల పేరు మీద ప్రజలను సర్వనాశనం చేస్తూ ఉన్నావు. పేదోడి రక్తం జలగలు తాగినట్టు తాగుర్రా అని చెప్పని ఎక్సైజ్ కమిషనర్ గారు వైన్ షాప్ ఓన్కి టార్గెట్లు పెడతాడు. రే ఇంత అమ్మాలి రా నువ్వు, లేకపోతే నీ లైసెన్స్కి ప్రాబ్లం అవుతుందా అని చెప్పారంటే వాడు అమ్ముతూ ఉంటాడు. బెల్ట్ షాపులు పెట్టి చిన్న చిన్న దుకాణాలలో పోయి మందని తమ్మి ప్రజలు తాగిస్తూ ఉన్నారు. మన దాని పక్కన డయాలిసిస్ సెంటర్ పెడుతున్నాడు, వైన్స్ పక్కనే డయాలిసిస్ సెంటర్. ఏమనంటే మేము డయాలిసిస్ సెంటర్ పెడుతున్నాం అంటారు. ఏంద్రా నాయన అంటే ప్రభుత్వం ఇంటి ఆపిస్తుందట, ఇంకో దగ్గర కిడ్నీలు ఖరాబ్ కాగానే పోయి డయాలిసిస్ సెంటర్లో కూర్చోవాలట. మళ్ళీ ఏమనంటే మేము డయాలిసిస్ సెంటర్లు పెట్టినామని చెప్పని మాట్లాడతాం. ఈ దోపిడీ, ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో ఏదైతే ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉందో ఈ దోపిడీని అర్థం చేసుకోవాలి ప్రజలు. అర్థం చేయించలేటంలో మేము వైఫల్యం చెందొచ్చు కావచ్చు, ఐఎమ్ నాట్ డినై కావచ్చు, కానీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ దోపిడిది ఒక సెడేషన్లో పెడతా ఉన్నారు పబ్లిక్ని. వాడికి వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి తెలియకుండా ఒక ప్రజలను ఒక బానిసలుగా తయారు చేసుకొని వీళ్ళు ఆట ఆడుతూ ఉన్నారు. అది ప్రజలకు కూడా తెలవాలా. ఎస్, కాంగ్రెస్ పార్టీ కూడా మీరు అన్నట్టు ఇంకా కొంత డబుల్ యాక్సలరేటెడ్ స్పీడ్లో పనిచేయాలి కావచ్చు, నేను కాదంటలేను, పనిచేస్తాం కూడా. విల్ సర్టన్లీ వర్క్, వి డిడ్ అవర్ బెస్ట్ టిల్ 18, బట్ ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మళ్ళీ తప్పనిసరిగా మేము పనిచేస్తాం, కొట్లాడతాం. కానీ మేము అధికారం రావడం కోసమే తెలంగాణ ఇవ్వాల. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు బాగుపడుతుందని చెప్పని సోనియా గాంధీ తల్లి కలలు కన్నది. మా పక్క రాష్ట్రం నాశనమైనా పర్వాలేదని చెప్పని నేను అన్నమాట మీద నిలబడతా అని చెప్పని ఆ తల్లి తెలంగాణ ఇచ్చింది. పొట్ట దించుకొని పేగులు బయటపడేసినట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. 1500 మంది బిడ్డల యొక్క ఆత్మ బలిదానాలను చూడలేక అయ్యో నా బిడ్డలు బాగుపడతారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింటుంది, ఒక అద్భుతమైనటువంటి ఒక స్టేట్గా డెవలప్ అవుతుందని చెప్పని ఆ తల్లి తెలంగాణ ఇచ్చింది. కానీ దాన్ని వాళ్ళ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ద ఇంటెన్షన్ ఆఫ్ తెలంగాణ సోనియా ఎందుకు ఇచ్చింది, ఆ తల్లి ఎందుకు ఇచ్చింది, ఇవాళ ఈ పాలకులు చేస్తున్న దుర్మార్గమైన వైఖరి ఏంటి, ఈ బానిసత్వం ఏంటి, ఈ నిరంకుశత్వం ఏంటి, ఈ పోలీసుల అట్రాసిటీస్ ఏంటి, ఎక్కడికక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అంతా కూడా కలిసి ఇవాళ ఒక ఫ్యాక్షన్ టీం లెక్క ఇవాళ తెలంగాణలో పనిచేస్తున్నట్టు ఈ దుర్భరమైన పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలా, లోతుగా అర్థం చేసుకోవాలా. మసిబూసి మారడికాయలు చేసి బెల్లం వేయకుండా బూరలేసి ప్రజల్ని మభ్యపెడుతున్న ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైట్ సార్. ఇంకొకటి, రాష్ట్రము చిన్నగా అంటే తెలంగాణ పెద్ద రాష్ట్రం కాకుండా చిన్న రాష్ట్రాలు ఉంటే ప్రజల వద్దకే పాలన వెళ్తుంది. కొత్త జిల్లాలు ఏర్పడినా, కొత్త పంచాయతీలు ఏర్పడినా కూడా గవర్నమెంట్ అనేది ప్రజలకు చాలా యాక్సెసిబుల్ ఉండాలి. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఇప్పుడు ఉదాహరణకి జిహెచ్ఎంసీలో తీసుకోండి, 150 మంది టీఆర్ఎస్ ఎంఐఎం అంతమంది కార్పొరేటర్లు ఉన్నా కూడా ఈ కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. నిజంగా అసలు ఏం జరుగుతుంది? మీరు 2 ప్రశ్నలు వేశారు ఇందులో. ఒకటి ది యాక్సెసిబిలిటీ టు పీపుల్, రైట్, గవర్నమెంట్ యాక్సెసిబిలిటీ టు పీపుల్. రెండవది ఈ కష్టకాలంలో ఈ సార్లు అంతా ఎక్కడ ఉన్నారని చెప్పి. ఒకటి కష్టకాలంలో యాక్సెసిబిలిటీ టు ద గవర్నమెంట్. ముఖ్యమంత్రి వాళ్ళ సొంత ఎమ్మెల్యేకు ఎంపీకి అందుబాటులో ఉండకపోతే అదేదో ఎర్రకోట ముందు పోయి గంట కొడితేనన్నా అక్బర్ పిలిపించుకొని మాట్లాడేది, బాబర్ అక్బర్ పిలిపించుకొని మాట్లాడేదట. మరి ఈ కోట దగ్గర పోయి గంట కొడదామా మనం? కలుస్తాడా సారు? ఓకే. ఆడపోయి మన ఎవరో పిల్లలు, నాకు పంజగుట్ట పిల్లలు, ఐ స్టిల్ రిమెంబర్, మా వెంకటేశ్వర కాలనీకి సంబంధించిన పిల్లలు ఎవరో, మాకు ఉద్యోగాలు కావాలని ఇట్లా ప్రికార్డు పట్టుకునేటవాడు. అంతే, నేను యాక్సెసిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ గురించి చెప్తా ఉన్నా. ప్రికార్డు పట్టుకుంటే సాయంకాలం పూట 7 గంటలకు పోలీసులు కష్టపడి వాడిని నెంబడున్న ఒక పిల్లాన్ని పట్టుకొని పోయారు. ఇంకో పిల్లాడు ఉరికొచ్చిండు, మా దగ్గరకు ఉరికొచ్చి ఇట్లా గాంధీ భవన్ లాయాల మా మాణిక్ ఠాగూర్ ఇన్ఛార్జ్ వచ్చిన రోజు వచ్చి, అన్న ఇట్లా నా ఎంబడి ఇట్లా ప్లెకార్డు పట్టుకున్నాడు. నువ్వు ఎందుకు పట్టుకున్నావురా అన్న? కడుపు మండింది అన్న, నాకు ఉద్యోగం రాలేదు, నీ అమ్మ నేను బీటెక్ చదువుకున్నా, ఉద్యోగం రాలేదు, నాకు ఏదో కోపం వచ్చి అట్లా పోయి చేసినా అన్నాడు. సరే నయం, వాడు తుపాకి పట్టుకోలేకపోయి నక్సలైట్ కాలేడు, వాడు పోయి ఆడ పోయి ప్లెకార్డు పట్టుకుంటే పాపం అట ఈ రాష్ట్రంలో. వాళ్ళని తీసుకుపోయి అయితే నేను ఏసీపీకి మన ఆ సిఐకి ఎవరికో ఫోన్ చేసిన, ఏందయ్యా మమ్మల్ని వచ్చి మరి మేము ధర్నా చేస్తాము, ఇట్లా పిచ్చి శేఖలు ఆయమన్నా, వైట్ హౌస్ ముందు ప్లెకార్డు పట్టుకున్నా, లేకపోతే లండన్ పార్లమెంట్ దగ్గరనో ఎలిజబెత్ రాణి అవతల ప్లెకార్డు పట్టుకుంటే కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో పట్టుకున్నాం మనం. థేమ్స్ నది వద్దున లండన్లో తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ కావాలని అక్కడ పట్టుకున్నాం. వైట్ హౌస్ ముందు ధైర్యం చేస్తే కూడా ఎవరు అరెస్ట్ చేయలేదు. ఈడ మాత్రం నాకు ఉద్యోగం కావాలంటే పాపం అయిపోయినట్టుగా ఇవాళ ప్రజలకు దూరంగా ఒక భ్రాంతితోటి కేసీఆర్ గారు బతుకుతూ ఉన్నారు ప్రగతి భవన్లో. ఆ చట్టంలోకి ఎమ్మెల్యేలు పోవద్దు, ఎంపీలు పోవద్దు, మంత్రులు పోవద్దు, ఎవరు పోవద్దు. ఆయన అనుకుంటే మాత్రమే ఆయన కలవాలా, ప్రజలు కలవాలా తప్ప ప్రజలు కలుసుకోవాలంటే లేరు. రాజశేఖర రెడ్డి గారి ఖాయం లేదండి. పొద్దుగాల ధర్మదర్శనం, ఎవడన్నా ప్రజా దర్బార్ నా పేరు, ఎందరైనా పోవచ్చు, లోపలికి పోవచ్చు, అయ్యా నాకు సమస్య ఉంది అంటే అప్పటికప్పుడు ఆయన టక్ సెక్రటరీలకు ఇచ్చేసి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం. అరే నాకు సమస్య ఉంటే నువ్వు వినవైతివి, నీ ఎమ్మెల్యే దొరకడాయ్, నీ ఎంపీ దొరకడాయ్, ఇక నీ మంత్రి దొరకడాయ్, నీ కలెక్టర్ పేద టేబుల్ పెట్టుకొని కూర్చునే వాని దగ్గర పోవాలంటే కష్టమే. ప్రజలు పేదోడు పోవాలంటే వాడు అసలు వాడి టేబుల్ ఎంత పెద్దగా ఉంటుంది, వాడి దగ్గర పోయి ముచ్చట చెప్పేటట్టే ఉండదు కలెక్టర్ దగ్గర. మరి ఎట్లా ఏం చేయాలి పబ్లిక్? పేదోడు ఎవరి కోసం ఈ ప్రభుత్వం ఏందా అంటే, పెన్షన్ ఇస్తున్నాం కదా, తిని సావురికే అట్లా 6 కిలోల బియ్యం వస్తాయి కదా, బియ్యం తెచ్చుకోరా, పెన్షన్ తెచ్చుకోరు, తినరు బతుకురి
మన కారుకోసారి మీకు రైతు బంధు ఇస్తానం కదా, ఆ పైసలు తీసుకొని బతుకురు మీరు అంతే అంటున్నారు తప్ప మనిషిని మనిషిగా చూడలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఓకే, మనిషిని మనిషిగా చూడలేకపోతుంది. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవి ఏ పట్ల కూడా గౌరవం లేదు వాళ్ళకు. అసలు డెమోక్రసీలో ఉన్నామా లేకపోతే ఏమన్నా కల్వకుంట్లోక్రసీలో ఉన్నామా నాకు అర్థం కావట్లా. ఇది ఓకే, ఏమన్నా ఇది ఇక్కడ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమా లేకపోతే కేసీఆర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లో ఉందా? ఓకే. వీళ్ళు రాజ్యాంగానికి అతీతంగా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి అతీతంగా పనిచేస్తూ ఉన్నారు. బాధ కలిగించే అంశం. సింపుల్ సార్, ఇప్పుడు మన వాడకట్లో ఉంటాం, ఓ చిన్న ప్రమాదం అయితే ఏం చేస్తాం అందరం మనం? అవును, పోయి పరామర్శిస్తాం. ముఖ్యమంత్రి గారికి ఏం కష్టం అండి బయటకు వచ్చి ఎందుకు పరామర్శించరండి? కేటీఆర్ గారు డీజీపీ దగ్గర నెంబర్ పెట్టుకొని పోయిందండి, నాకు అర్థం కాదు. ఓకే, జిహెచ్ఎంసీ కమిషనర్ పనిచేయాల్సిన జిహెచ్ఎంసీ కమిషనర్ వాడిని మాత్రం పట్టుకుపోరటంబడి డీజీపీ నెంబర్ పెట్టుకొని పోతారట. మరి ఆ సారేమో పోలీసు వాళ్ళ రోప్ పార్టీలా బెదిరించురా. ఇక ఎక్కడొచ్చి ప్రజలు నీతో మాట్లాడతారు? కష్టాల్లో ఉండి నా దగ్గరకు వస్తే కూడా నేను చెప్పుకోలేను, నువ్వేమో బంగ్లాలో ఉంటావు, కోటగూడలో ఉంటావు, నీ దగ్గరకు వస్తే కూడా నాకు కలవరు. సార్ ఇప్పుడు హైదరాబాద్ విపరీతంగా వరదలు వచ్చాయి కదా, ప్రధాన కారణాలు ఏంటి? అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదా? ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చెప్పారు, ముఖ్యమంత్రిగా కూడా చెప్పారు, అసలు భారతదేశంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉన్న అతి కొద్ది నగరాల్లో హైదరాబాద్ ఒకటి, మనకి ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పారు. అయినప్పటికీ ఒక్కసారి వర్షానికి ఇట్లా ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే రెయిన్ వాటర్ వ్యవస్థ సరిగా లేకపోవటము వల్లనే హైదరాబాద్కు ఈ తిప్పలా. అంటే డల్లాస్ చేస్తాం, ఇస్తాంబుల్ చేస్తాం, న్యూయార్క్ చేస్తాం, నోటికి వచ్చిన నగరం పేరు చెప్పి మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పిండ్రు తప్ప ఆచరణలో హైదరాబాద్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా కూడా వైఫల్యం చెందినారు. ఒకటి. రెండవది ఏంటి అంటే వీళ్ళకు ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదు. మీరు అడగండి, ఇంతవరకు హెచ్ఎండిఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతవరకు ఒక అద్భుతమైన హెచ్ఎండిఏ పాలసీని హెచ్ఎండిఏ ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ని తయారు చేసిండ్రు. వీళ్ళు రాగానే ఏం చేసిండ్రు, తీసుకొని పక్కన పడేసినారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా పెడుతూ వీళ్ళు 10 కోట్ల రూపాయలు కన్సల్టెన్సీ ఇచ్చి హెచ్ఎండిఏ డెవలప్మెంట్ ప్లాన్ అని చెప్పని చేసినారు. ఆ ప్లాన్ ఏమైందో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఇది పక్కన పెట్టినారు. మీరు గమనించినారా? 14కు ముందు ఆ రోజుల్లో అనుకున్నాం మనం చాలాసార్లు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇది ఒక చర్చ జరుగుతుంది. ట్రాఫిక్ సమస్య, డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రతిసారి మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక కాంప్రహెన్సివ్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ ఉండాలా, హైదరాబాద్ను అద్భుతమైనటువంటి ఒక రీతిలో అభివృద్ధి చెందాలని చెప్పని రాజశేఖర రెడ్డి గారు ఒక మహత్తరమైనటువంటి ఒక ఐడియాతోటి ఆ రోజు ఏం చేసినారు అంటే ఔటర్ రింగ్ రోడ్ను తయారు చేసినారు. ఎట్లయితే విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎట్లయితే అభివృద్ధి ఉందో ఔటర్ రింగ్ రోడ్ వెలుపల కూడా నగరం చుట్టూ అట్లే అభివృద్ధి కావాలన్నటువంటి ఉద్దేశంతో ఔటర్ రింగ్ రోడ్ను జనరేట్ చేసినారు. ఇన్ అడిషన్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ ద అప్రాప్రియేట్ ట్రాన్స్పోర్ట్. వీళ్ళు ఏం చేసినారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత 8 సంవత్సరాల కాలంలో, నేను ఐఎమ్ నాట్ సేయింగ్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో హై రైజింగ్ టవర్స్ రాలేదని నేను అంటలేను, కానీ మీరు ఇదే చెప్పండి, ఇదే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మాదాపూర్ ఏరియా, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, ఎల్బీ నగర్, కూకట్పల్లి, ఇట్లా మొత్తం ఎక్కడెక్కడైతే బాగా జనాలు ఉండేటువంటి ఒక రద్దీ ఉండే ప్రాంతాలలో, షేక్పేట్, ఇవన్నిట్లలో మాల్స్ వచ్చేసినాయి 8 ఏళ్లలో, హై రైజింగ్ టవర్స్ వచ్చేసినాయి. యాజ్ అ రిజల్ట్ వాట్ హ్యాపెండ్, ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ అవతల అభివృద్ధి చెందాలనో విత్ ఇన్ ద రింగ్ రోడ్లో నీకు ఇవాళ మొత్తం ట్రాఫిక్ కంజెషన్ అయిపోయింది, డ్రైనేజ్ కంజెషన్ అయిపోయింది. ఇవాళ ఎక్కడికక్కడ ప్రజలు రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే 10 నిమిషాలు పట్టేది 1 గంట ప్రయాణం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు వీళ్ళకి ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదు, ఓరియంటేషన్ లేదు, ప్రజల్ని మభ్యపెట్టి మోసం పెట్టి ఆ మెట్రో రైలు కట్టింది కాంగ్రెస్ పార్టీ, వద్దని కేసీఆర్ గారు కొట్లాడింది నేను కూడా భాగం ఆ రోజుల్లో. సుల్తాన్ బజారు అక్కడ ఉన్నటువంటి ఒక హెరిటేజ్ స్ట్రక్చర్స్ అన్ని కాపాడాలా, ఇట్స్ హెరిటేజ్ మార్కెట్. ఇస్తాంబుల్లో ఎట్లయితే ఒక అద్భుతమైన హెరిటేజ్ మార్కెట్ ఉందో అట్లే ఇది ఒక హెరిటేజ్ మార్కెట్, దీన్ని కాపాడాలా, మోహన్జాయ్ మార్కెట్ దగ్గర కాపాడాలా, అమీర్పేట్లో కాపాడాలా, ఇట్లా అని చెప్పి ఉద్యమం చేసినాం. అయితే వద్దని అన్నోడు కొట్లాడిండు, దాని డిలే కారణమైపోయిండు. తర్వాత వచ్చిన తర్వాత మొత్తం నేనే కట్టిన మెట్రో లేదని చెప్పని కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కనీసం క్రెడిట్ కూడా పాస్ ఆన్ చేయాలి. ఇలా మెట్రో లేదంటే హైదరాబాద్లో ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ ఉండే, ఏం పాలసీ లేదు, మేమే చేసినాం అని చెప్పుకోవడం తప్ప ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి మిత్రులు, వాళ్ళ బినామీలకు ఇష్టం వచ్చినట్టు మాల్స్, హై రైజింగ్ టవర్స్ ఎక్కడ పడితే అక్కడ కట్టుకోండి అని చెప్పని హైదరాబాద్ అంతా కూడా ఒక క్లటర్డ్ సిటీగా తయారు చేసేసినారు. వాళ్ళకి అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదు. మూడవది, ఇవాళ
28,000 అక్రమ కట్టడాలు ఉంటే 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 12,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయినారు? ఆ 67,000 -12 నువ్వు మిగతా 55,000 కోట్లు నువ్వు ఎక్కడైనా ఖర్చు పెట్టుకో. బట్ ఈ 12,000 కోట్లు ఖర్చు పెట్టుంటే ఇవాళ ఇంతమంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు, ఇన్ని లక్షల మంది ఇండ్లు ఖరాబ్ అయ్యి ఉండేది కాదు, ఇంత ప్రజలు ఈ రకంగా ఇబ్బంది ఉండేది కాదు. ఆ రకంగా నువ్వు అక్రమ కట్టడాలు తీసేయలేదు. నాలుగోది మీరు రెయిన్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్స్ను ఏమీ కూడా డెవలప్ చేయలేదు. రాజ్భవన్ ఎదురుగా నేను చెప్తా మీకు ముచ్చట గమ్మత్తు. రాజ్భవన్ ఎదురుగా ఇట్లా ప్రవాహం వచ్చినట్టు మక్తానంటే నీళ్ళు వచ్చినాయి, ఎంఎస్ మక్తానంటే నీళ్ళు వచ్చినాయి. వస్తే అదేంటి రాజ్భవన్ ఎదురుగా, నువ్వు రాజ్భవన్ ఎదురుగా నా గవర్నర్కు తెలియదు, అక్కడే పక్కకే ఉన్న సీఎంకు తెలియదు. ఆ నీళ్లు వాళ్ళ కొంపలలో పోతాయిరా, పోకుండా ఆ చక్కగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకో ఇంకేదో సిస్టమ్ తయారు చేసేసి మనం మూసిలకో ఇంకెక్కడికో పంపాలా అనేటువంటి ఒక సోయి లేదు, హుస్సేన్ సాగర్ పంపాలని సోయి లేదు, ఆ నీళ్ళు అల్లకి పోతా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసినారు లోకేష్ కుమార్ గారికి, సార్ ఇక్కడ అంతా నీళ్లు ఉన్నాయి, మీరు ఏమైనా చేయాలంటే నో సార్ ఇట్ ఈస్ నాట్ రెయిన్ వాటర్ సార్, ఇట్ ఈస్ ద బ్యాక్ వాటర్స్ ఆఫ్ హుస్సేన్ సాగర్ అంటారు. యాక్చువల్గా బ్యాక్ వాటర్ ఆఫ్ హుస్సేన్ సాగర్కు మక్త వెనక మాత్రం ఇంత పెద్ద గోడ కట్టి పెట్టిన ఒక సుక్క నీళ్ళు వెనకకి రావట్లేదు. దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. చిన్న చిన్న పంప్ సెట్లు పెట్టుంటే ఇవాళ చాలా లోతట్టు ప్రాంతాలలో నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి డ్రైనేజ్లో పడి ఉండాల్సి, పంపులు పెట్టాల, హై కెపాసిటీ పంప్స్ పెట్టాల. సో అట్లా రెయిన్ వాటర్ స్ట్రక్చర్స్ను డెవలప్ చేయాలి. నాలాల పూడిక విషయం, నాలాల పూడిక అనేటువంటిది అసలు చేపట్లే వీళ్ళు, బడ్జెట్స్ లేవు వీళ్ళ దగ్గర. ఓకే, దెర్ ఇస్ నో మనీ విత్ ద జిహెచ్ఎంసీ అన్ఫార్చునేట్లీ. బట్ 7 లక్షల కోట్లు హైదరాబాద్ కాంట్రిబ్యూట్ చేస్తే ఎక్కడ పోయింది అడ్డం? ఒక్క మాట చెప్తాను చివరిగా, ఎందుకు బడ్జెట్ లేదని చెప్తున్నా అంటే వీళ్ళ ప్రియారిటీ. మాకు ఖైరతాబాద్లో బడి మస్జిద్ అని ఒకటి ఉన్నది. 2018లో ఆర్భాటంగా మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం, ఇంకెవరో అంత పైల్వాన్లు అంతా వచ్చిండ్రు. అంత పైల్వాన్లు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసిండ్రు. ఆ బడి మస్జిద్ రిపేర్ కావాలని చెప్పని దాని కాస్ట్ 45 లక్షల రూపాయలు టు రిపేర్. ఇట్స్ ఏ ఆర్కియలాజికల్ ఏన్షియంట్ స్ట్రక్చర్. దాన్ని చూస్తే ముద్దస్తు అంత అద్భుతమైనటువంటి ఒక మక్క మస్జిద్ లెక్క ఉంటుంది. దాన్ని నిర్మాణం కోసం పెట్టిండు. వాడు ఏం చేసిండు, కాంట్రాక్టర్ శ్రీనివాసుడు, అక్కడి నుంచి ఫోన్ చేసినాం మేము, ఏం రా బాబు మరి సగంలో వదిలిపెట్టిపోయినట్టు ఎందుకు కడతలేవురా నాయన అంటే, ఏం చేయాలి సార్, 50 లక్షల కాంట్రాక్టర్ నా చేతిలో పెట్టిండ్రు, నేను పెట్టంగా 30 లక్షల దాకా పెట్టినా, బిల్లులు 4 బిల్లులు ఇచ్చిన, ఒక్క పైస ఇస్తలేరు, ఇంకా నేను పని మానిపిస్తున్నా అని చెప్పండి. సో టుడే అది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్. టుడే ఇన్ ద జిహెచ్ఎంసీ సేమ్ సిచ్యువేషన్. నో కాంట్రాక్టర్ ఇస్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఎనీ రోడ్. ఏ నాలా పూడిక తీస్తేందుకు లేదు, పైసలు లేవాడ. ఒక 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారంగా లోకల్ అర్బన్ బాడీగా దాన్ని ఒక స్థానిక ప్రభుత్వంగా ఎంపవర్ చేయవలసిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉండే. దాని నిధులు దొబ్బిపోతూ ఉంటే దానికి వచ్చే నిధులు కూడా బయట నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా దానికి రాకుండా మొత్తం దొబ్బిపోయి ఎక్కడెక్కడో పెట్టి మీరు ప్రజలు నాగం చేసినారు. సో ఒకటి రెయిన్ వాటర్ స్ట్రక్చర్స్ను చేయలేదు, నాలాల క్లీనింగ్ చేయలేదు, నాలాల వైడనింగ్ చేయలేదు. తర్వాత ఈ దాదాపు ఒక క్రిటికల్ పాయింట్స్ ఏదైతే రెయిన్ వాటర్ బాగా పేరుకుపోయేటువంటి క్రిటికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిపైన సరే స్టడీ చేయలేదు, దాన్ని రిపేర్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. తర్వాత ఓపెన్ నాలాస్ ఫెన్సింగ్ చేయలేదు, ఓపెన్ నాలాస్ మూసివేయలేదు. ఇట్లా మొత్తం సమస్యల కోపం జరిగింది. ఏందా అంటే హోర్డింగ్స్, అక్కడక్కడ మెట్రో పిల్లర్లు వచ్చినాయి, ఆ పిల్లర్ల మీద మరి ఆ మెట్రోనికి ఏం పైసలు ఇస్తాడో ఎలాంటి మనకు తెలియదు, కానీ మొత్తం సార్ ఫోటోలే ఉంటాయి, చిన్న సార్ పెద్ద సార్ ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు పెట్టి ఏం చేసిండ్రా అంటే ఏం చేసిందని ప్రజలు కూడా ఇంకొన్ని ఫోటో పెట్టినారా. ఓకే, ఎందుకు ఎలాంటి కాలకి ఏమవుతుందో ఇంకొనోడు ఫోటోలు పెట్టలేదు, పెట్టాలంటే నువ్వు ఎన్ని వేలు అన్ని వేలు అంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. ప్రజలు అవి చూసుకుంటా సార్ బాగా చేసిండు, సార్ చేసిండు వెళ్ళిపోతారు. రైట్ సార్, ఇది కదా. ఇంతవరకు మనం హైదరాబాద్ సమస్యల మీద ప్రభుత్వం ఏం చేసిందని చర్చించుకున్నాము. అసలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వము ముందస్తు ఎన్నికలకు పోవాలని యోచిస్తోంది, దీన్ని మీరు కూడా వ్యతిరేకించారు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే క్షేత్రస్థాయిలో ఈ వర్షం వల్ల ఇంత తీవ్ర నష్టం జరిగింది, ప్రజలు తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు, కార్పొరేటర్లు మంత్రుల మీద కూడా తిరగబడే పరిస్థితి ఉంది కదా, ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వెళ్తుందని మీరు భావిస్తున్నారా? నాకు తెలిసి అంటే నేను చెప్పిన కదా మీకు, నేను వాళ్ళ ప్రజలు దయచేసి వినండి ఈ మాట. వాళ్ళ బలమంతా ఏంటి అంటే మదబలం, ధనబలం, మందబలం. పోలీస్ మందలు మా దగ్గర ఉన్నారు, మా ఎస్హెచ్ఓలు, పోలీసు వాళ్ళు, సిఐలు, ఎస్ఐలు అంతా బెదిరిస్తారు. ఏం రే టీఆర్ఎస్ వ్యతిరేకంగా తిరుగుతావరా, కాంగ్రెస్లో తిరుగుతావా, ఇంకో పార్టీలో తిరుగుతావా అని బెదిరిస్తారు. కార్యకర్తలు కూడా ఫోన్ చేస్తారా? 100% చేస్తారు. ఓకే, 100%. నేను 100 కేసులు ఇస్తాను నీకు. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఏమైనా మీకు నేను పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, స్థానిక రెవెన్యూ యంత్రాంగం ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు, మన సోదరులు ఉన్నారు, పైల్వాన్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టిన తర్వాత కోట్ల రూపాయల డబ్బు ఉన్నది వాళ్ళ దగ్గర, వేల కోట్లు. ప్రాబబ్లీ టీఆర్ఎస్ రూలర్స్ టుడే ఆర్ ద రిచెస్ట్ పొలిటీషియన్స్ ఇన్ ద కంట్రీ. ఓకే, భారతదేశంలోనే అత్యంత ధనవంతులైనటువంటి ఒక రాజకీయ నాయకులు ఇవాళ వాళ్ళు. ఆ డబ్బు ఉన్నది కాబట్టి పేదోడి బలహీనత అర్థమైంది వాళ్ళకు, కొనుక్కోవటం అనేటువంటి ఒక ఆట అర్థమైంది వాడికి.
పేదవాడు పాపం ఆ క్షణంలో ఆ టైంలో ఆ బలహీనమైన స్థితిలో ఆ 5,000 రూపాయలు ఇంట్లో బిడ్డకు బట్టలు కొనియొచ్చో, చీర కొనియొచ్చో, భార్యకు చీర కొనియొచ్చో, లేకపోతే ఇంకేదో ఫీజు కట్టుకోవచ్చో అని చెప్పి 5,000 తీసుకుంటాడు. ఒకటికో 5, 2, 3 ఎంతో తీసుకుంటాడు. ఈ ఆట వాళ్ళకి అర్థమైంది. ఓకే. ప్రజలు ఈ ఆటను అందుకే అనమాట ముందు పెట్టింది వెనక పెట్టింది నేను పైసలు పడేస్తా కదా అని. కానీ ఇవాళ ప్రజలు మాత్రం విఘ్నతతో ఆలోచిస్తారని భావిస్తూ ఉన్నా. చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి ఒక సిటీ, కష్టపడేటువంటి ఒక శ్రామికులు ఉన్నటువంటి ఒక ఈ సిటీ ఒక గ్లోబల్ హైదరాబాద్ను ఒక గార్బేజ్ హైదరాబాద్గా మార్చిన టీఆర్ఎస్ను తప్పనిసరిగా తిరస్కరిస్తారని భావిస్తూ ఉన్నా. దీంతో పాటుగా మౌలికమైన సమస్యలు చాలా ఉన్నాయి సార్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీళ్ళు గత రిజర్వేషన్లు అని పెట్టేసినారు. అవును. ఈ గత రిజర్వేషన్లు అనేవి ఒక ఫ్రాడ్యులెంట్ రిజర్వేషన్స్. వాళ్ళు కాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పని జస్టిస్ రామచంద్రరావు గారు హైకోర్టులో నేను వేసిన పిల్లోనే జస్టిస్ రామచంద్రరావు గారు చెప్పినారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కాస్ట్ సెన్సస్ చేయాలా, చేసిన తర్వాత మాత్రమే రిజర్వేషన్స్ ప్రకటించాలని చెప్పని. వాళ్ళు హైకోర్టు చెప్పిన దాన్ని కూడా పక్కన పడేసి పంచాయతీరాజ్ ఎన్నికల్లో అట్లాగే ఎన్నికలు పోయినారు. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇష్టారాజ్యమైనట్టు పెట్టినారు. మేము మొన్న కూడా ముఖ్యమంత్రి గారికి ఓపెన్ లెటర్ రాసినాం, మీరు రిజర్వేషన్లు పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు పెడతా అంటే నడవదు, మీరు కంపల్సరీగా కాస్ట్ సెన్సస్ చేయాలా, అది కూడా బీసీ అయితే బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్సీస్ అయితే ఇంకో ఒక స్టాచ్యుటరీ స్టేటస్ ఉన్నటువంటి ఒక బాడీ తోటి మీరు ఎట్టి పరిస్థితుల్లో సెన్సస్ చేయాలా, చేసిన తర్వాత మాత్రమే రిజర్వేషన్స్ ప్రకటించాలా అని చెప్పి మేము లెటర్ రాసినాము. దాన్ని అవసరమైతే మేము ఏ స్థాయి కంటే ఆ స్థాయికి తీసుకెళ్ళి పోరాటం చేస్తాం. ఇష్టం వచ్చినట్టు ప్రజలను మభ్యపెట్టి పైసలు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటామని చెప్పని డ్రామాలు ఆడతామంటే మాత్రం ఊకోవడానికి మేము సిద్ధంగా లేం. మేము తెలంగాణ కొట్లాడింది, ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పని కొట్లాడింది ఈ ఒక మంచి తెలంగాణ కోసం, ప్రజల బాగోగులు ఉండే తెలంగాణ కోసం, ఆత్మహత్యలు లేని, ఆకలి లేని, అణచివేత లేని ఒక అద్భుతమైన తెలంగాణ కోసం కొట్లాడినాం. కాబట్టి వాళ్ళు ఎంత వాళ్ళ దగ్గర డబ్బులు ఉండనివ్వండి, అంగబలం ఉండేనండి, మదబలం ఉండే, మందబలం ఉండేది, కొట్లాడతాం మేము వాళ్ళతో. ఓకే. జిహెచ్ఎంసీ ఎన్నికలకు మీ పార్టీ ఎంతవరకు సిద్ధంగా ఉంది? సార్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఏ 125-year-old పార్టీ. ఇలా ఏ పల్లెకు పోయినా ఎక్కడికి పోయినా కాంగ్రెస్ జెండాను భుజం మీద వేసుకొని ఏ డివిజన్కి పోయినా గ్రేటర్ హైదరాబాద్లో కానీ పల్లెల్లో కానీ జెండా మీద వేసుకొని పోవటానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలు ఉన్నారు. వాడికి అసలు ఏ నాయకుడితో సంబంధం ఉండకుండా నేను కాంగ్రెస్ ఉన్నట్టు ఆ జెండా పట్టుకుంటాడు. దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. సో అంత బలమైనటువంటి ఒక కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తలే. తప్పనిసరిగా ప్రజలు ఈ మోసాన్ని, ఈ భ్రాంతిని, ఈ పంచరంగులు చూపెడుతున్న ఈ సినిమాని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఒక కన్సర్న్తో, ఒక కంపాషన్తో, ఒక కేర్తో ఆ తల్లి తెలంగాణ ఇచ్చింది. కాబట్టి ఆవిడని తప్పనిసరిగా ఆ స్ఫూర్తిని అర్థం చేసుకుంటారని, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారని, ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలందరూ కూడా మాతో కలిసి వస్తారని, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మాకు విజయం ఆపాదిస్తారని చెప్పి నేను భావిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ మా డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసు శ్రవణ్ గారు చెప్తున్న విషయము. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం చెప్తున్నట్టుగా 67,000 కోట్లు ఎక్కడా ఖర్చు చేయలేదు. కేవలం కొన్ని ప్రాజెక్టుల కోసమే డబ్బులు ఖర్చు చేశారు. కానీ ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా, హైదరాబాద్ ఇమేజ్ను పెంచే విధంగా, ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ఎటువంటి అభివృద్ధి చేయలేదన్న ఒక ఆరోపణ మాత్రం కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసు శ్రవణ్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి జనస్వరం కార్యక్రమము. మరో రోజు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.